హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నా ఛానల్ పేరు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని తెలుసు కదా. ప్లీజ్ మీకు కనుక నేను చెప్పే టాపిక్స్ మంచిగా అనిపిస్తే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, చాలామంది టాపిక్స్ గురించి తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియో మీరు వెంటనే చూడడానికి ఉంటుంది. అండ్ షేర్ చేయడం వల్ల కూడా వేరే వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో ఏదైనా చేంజ్ చేసుకున్న పాయింట్ మన వీడియోలో ఉంటే కనుక అది వెంటనే జరుగుతుంది అనమాట. ఇక మన 21 days 21 టాపిక్స్లో నెక్స్ట్ ఇది చాలా పాపులర్ టాపిక్. ఆల్రెడీ మీరు చూసారు కదా, హోపోనోపోనో. ఇది చాలా అంటే చాలా పాపులర్ టాపిక్. సో దీంట్లో కూడా చాలామందికి చాలానే డౌట్స్ ఉన్నాయి. సో అందులో మ్యాక్సిమం నేను కవర్ చేయడానికే ఈ వీడియో చేస్తున్నానండి. అసలుకి ఈ హోపోనోపోనో అనేది కరెక్ట్గా పనిచేస్తుందా, ఇలాంటి చాలామంది నన్ను అడిగారనమాట. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి కొంతమందికి వెంటనే వర్క్ చేయలేదంట. ఇప్పటికీ వర్క్ చేయలేని వాళ్ళు చాలానే మంది ఉన్నారనమాట. సో లాంటి వాళ్ళకి వచ్చినటువంటి డౌట్స్ అనమాట ఇవి. అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఈ వీడియో చేయాలి అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. అసలుకి హోపోనోపోనో పనిచేస్తుందా, నెక్స్ట్ ఎంతమందికి పనిచేస్తుంది, ఎందుకు అందరికీ పని చేయదు, కొంతమందికి పనిచేసి కొంతమందికి పని చేయదు, ఈ హోపోనోపోనో ఒక్కటే చేస్తే చాలా, అసలుకి హోపోనోపోనో చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, అసలు ఈ హోపోనోపోనో చేయడానికి ఇంకా టూల్స్ అండ్ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయండి, ఇవ్వండి. ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ నాకు వచ్చినాయి అనమాట. ఓకే, ఒక్కొక్కసారి మీ లైఫ్లో చాలామందికి పనిచేసే టెక్నిక్స్ మీకు ఒక్కొక్కసారి పని చేయకపోవడానికి లేదా లేట్గా పని చేయడానికి రీజన్స్ 1 by 1 చెప్తాను. పాయింట్స్ మిస్ అవ్వకుండా చూసుకోండి. ఓకే, అసలుకి ఈ హోపోనోపోనో చరిత్ర అనేది చాలామందికి తెలుసు కదా. డాక్టర్ హ్యూలెన్ గారు ఎవరైతే ఉన్నారో దాన్ని ఆయన ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళేలాగా కొంతమంది పేషెంట్స్ మీద యూజ్ చేసినప్పుడు ఇది బాగా పాపులర్ అయింది. దాని తర్వాత కరోనా టైంలో మాత్రం ఇక్కడ మేబల్ క్యాట్స్ అనే ఆవిడ ఎక్కువ దీన్ని యూజ్ చేసి ఇంకా పాపులర్ చేశారు. మన ఇండియాలోకి అట్లా వస్తే మితేష్ కట్రి గారు కానీ వాళ్ళు ఇలా హోపోనోపోనో మీద కొన్ని బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ని యూజ్ చేసి ఎంతోమందికి నేర్పించి ఎంతోమందిని హీల్ అయ్యేలా చేయడానికి ఈ హోపోనోపోనో చాలా యూజ్ అయిందనమాట. సో ఈయన కూడా ఎక్కడ నేర్చుకునే సిమోన్ అనే ఆయన దగ్గర ఈ డాక్టర్ హ్యూలెన్ గారు నేర్చుకున్నారన్నమాట ఇది. సో ఇది బ్యాక్గ్రౌండ్ చాలా తక్కువ మందికి తెలుసు, కొంతమందికి తెలుసు. సో దిస్ ఇస్ ద థింగ్. సో ఇక ఎటొచ్చేసి మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో ఏదైనా ఒక బాధ వస్తుంది అని అంటే దానికి 2 reasons ఉంటాయి. ఓకే, హోపోనోపోనో ఎప్పుడు యూజ్ చేస్తామండి, మనకి ఏదైనా సరే ఎక్కువ బాధను కలిగించినప్పుడు, లేకపోతే మనలో హీలింగ్ ప్రాసెస్ ఏదైనా జరగాలి అనుకునేటప్పుడు మాత్రమే ఈ హోపోనోపోనో మీద ఎక్కువ మంది కాన్సన్ట్రేషన్ పెడుతూ ఉంటారన్నమాట. ఇది మనసు మీద ప్రభావాన్ని ఎక్కువ చూపిస్తుంది. ఎవరైనా సరే ఐఎమ్ సారీ అని చెప్పినప్పుడు, ఒకవేళ మన శత్రువైనా, మనం అంటే నచ్చలేని వాళ్ళు ఉన్నా, లేకపోతే మనలోనే మనకి నచ్చలేనిది ఉన్నా కూడా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ అని మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా చెప్తామో ఒక క్షణం స్టే చేస్తుంది. అప్పుడు మనం థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్ అనగానే దానికి తెలియకుండానే దానిలో ఒక చిన్న మార్పు వస్తుంది. అదే బ్రెయిన్లో ఉండేటటువంటి ఎటువంటి న్యూరాన్స్ కానీ ప్రోటాన్స్ కానీ ఏదైనా సరే దానికి రియాక్ట్ అవ్వడం మొదలు పెడతాయి అన్నమాట. సో అప్పుడు వన్ బై వన్ సెల్ మారడం మొదలు పెడుతుంది. ఓకే, ఆ సెల్ ఒకసారి మీరు ఒకదానికి సారీ అని చెప్పారనుకోండి, దాని పక్కన ఉన్నది కూడా పక్కన ఉన్నటువంటి సెల్ ఏదైతే ఉంటుందో బ్రెయిన్లో దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఇన్ కేస్ ఇప్పుడు ఇది బ్రెయిన్ అనుకుందాము. ఓకే, ఇది కాన్షియస్ బ్రెయిన్ ఇక్కడ ఉంటుంది, తెలుసు కదా మీకు. ఇదంతా సబ్ కాన్షియస్ మైండ్ అనుకుందాం. సో ఇప్పుడు నేను బ్లాక్ డాట్స్తో ఇట్లా నింపేశాను అనుకోండి మీ ఒక బాధ కానీ ఏదైనా సరే. సో సడన్గా నేను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ అనగానే టక్ మన ఒక బ్లూ, ఇది బ్లూ అండి. ఓకే, ఇది బ్లాక్ అంటే మేబీ మీకు బోర్డు మీద కలర్ తెలుస్తలేదని నేను ఇలా చూపిస్తున్నాను. సో బ్లూ డాట్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్. నెక్స్ట్ డాట్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్. ఇలా మీకు తెలియకుండానే
మొత్తం ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, బ్లూ డాట్స్తో నింపేస్తున్నాను. దాని తర్వాత అది ఏమవుతుందంటే ఇక్కడ బ్లాక్ డాట్స్లో మీకు ఉండేటటువంటి భయము, బాధ ఏవైతే ఉన్నాయో ఈ హోపోనోపోనో ఇది చెప్తున్నప్పుడు ఇదంతా హీల్ అయ్యి ఇంకా దాని మీద నేను బ్లాక్ డాట్స్ మీద బ్లూ డాట్స్ వేసుకుంటూ వెళ్తే ఇది కూడా బ్లూగా మారిపోతుంది. అంటే బాధ ఏదైతే ఉందో అది సంతోషంగా మారుతుంది. దానికి నెక్స్ట్ వచ్చి నష్టం అయిపోతుందేమో అనుకునేది ఒక లాభంగా మారుతుంది. కానీ ఇది చెయ్యాలి అని అంటే ఈ పొజిషన్కి అంటే బ్లాక్ డాట్స్ నుంచి మీరు వైట్ డాట్ బ్లూ డాట్స్కి రావాలి అని అంటే మీకు కొన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ కావాలి. ఇవి కొంతమంది చెప్తారు, మేబీ కొంతమంది చెప్పకపోండు. చాలామంది నేను హోపోనోపోనో టెక్నిక్స్ అవి చూస్తున్నప్పుడు అంటే నేను చెప్పాను కదండి, అబ్జర్వ్ చేస్తాను నేను ప్రతి ఒక్కరిని. లైక్ వాటర్ సాల్ట్ టెక్నిక్ ఉంది కదా, అది పేపర్ని కింద పెట్టి దాని మీద వాటర్ పెట్టడం, ఇవన్నీ కూడా వాటర్ని బేస్ చేసుకొని అట్ ద సేమ్ టైం సాల్ట్ని కూడా బేస్ చేసుకొని చేస్తారు. కానీ వీటికన్నా ముందు అసలు ఎందుకు లైక్ ఇప్పుడు చాలామంది అడుగుతారు, క్లాసెస్లో ఉన్న వాళ్ళు అన్నీ చెప్తారు, మాకు అయిపోయింది, జరిగిపోయింది, ఇలాగా అది ఇదని. అంటే దానికి ఆ హీలర్ ఎవరైతే ఉన్నారో గైడెన్స్ చేస్తూ ఉంటారండి. ఆ గైడెన్స్ చేయడం వల్ల వీళ్ళు కరెక్ట్ పాత్లో వెళ్తూ ఉంటారు. సో మీకు నేను ఆల్రెడీ మీరు ఏం టెక్నిక్స్ హోపోనోపోనోలో మీరు చూసారో నాకు తెలియదు. జనరల్గా అయితే సాల్ట్ టెక్నిక్ కానీ, ఇంట్లో ఉప్పు వేసి ఒక పక్కన పెట్టడం కానీ, లేకపోతే సాల్ట్ వాటర్లో మన నేమ్ రాసి అందులో వేయటం కానీ, వాటర్ని తీసుకుని మనకు కావాల్సినటువంటి డిజైర్ ఏదైతే ఉందో అది కింద పెట్టి దాని మీద వాటర్ నింపినటువంటి గ్లాస్ పెట్టి ఇంత సమయానికని కంటిన్యూస్గా చేంజ్ చేయటం అని కానీ, ఇలాంటి టెక్నిక్స్ని బేసిక్గా మీకు బేసిక్ ఆఫ్ హోపోనోపోనోలో చెప్తారు. దీనికన్నా అడ్వాన్స్డ్ టెక్నిక్ను వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి అవి ఎక్కువ అవడానికి స్కోప్ ఉంటుంది. అంటే ఇప్పుడు చెప్పరు ఏంటండి మాకు ఫ్రీ క్లాసెస్ అంటే వాళ్ళకి ఒకటే భయం అండి, మీకు చెప్పకూడదని ఏ హీలర్ అనుకోరు, సంపాదనే ముఖ్యమని అందరూ అనుకోరు. కొంతమంది ఉంటారు, లైక్ నేను ఒప్పుకుంటాను, అంటే వాళ్ళు అంత కోర్స్ నేర్చుకుని కూడా అట్లా కొంతమంది ఉంటారు. అలా ఎందుకు చెప్పరంటే అండి, మీరు ఒకవేళ తప్పు చేసి అది వెళ్ళాల్సిన ఈ మార్గంలోంచి జారి ఇంకొక దాంట్లోకి మీరు పడిపోతే మొత్తానికి ఈ టెక్నిక్ అనే దాని మీద మీకు నమ్మకమే పోద్దనే ఉద్దేశంతో కొంతమంది హీలర్స్ చెప్పరనమాట. సో ఇప్పుడు మీకు నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను, మిస్ కాకుండా వినండి. ఓకే, ఎప్పుడైనా సరే మీకు మీ బాడీలో ఒక పార్ట్ చూడండి, మనం సరదాగా నడుచుకుంటూ వెళ్తే టక్కుమంది దేన్ని ఒక దాన్ని గుద్దుకుంటాం. ఆ గుద్దుకున్నప్పుడు అన్ని రోజులు మనం నడుస్తున్నప్పుడు కానీ, మనం వెళ్తున్నప్పుడు కానీ, మనం చేస్తున్నప్పుడు కానీ ఏదైతే ఉంటాయో ఆ కాళ్ళని మనం పెద్దగా పట్టించుకో, ఏదో నడవడానికి ఉంది అని అనుకుంటాం. ఎప్పుడైతే దానికి ఒక చిన్న దెబ్బ తగులుతుందో ఆ దెబ్బ తగలగానే మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయటం మొదలు పెడతాం. అప్పుడు దాని మీద మనకి ఎంత ప్రేమ ఉందో అనేది తెలియచేయడానికి ఒకందుకు బాధ కలిగితే మీరు లైఫ్లో ఏదో ఒక లెసన్ నేర్చుకోవాలండి. ఆ లెసన్ నేర్చుకోవడం కోసం అని చెప్పి ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది. సో దీస్ ఆర్ 2 టాపిక్స్ అనమాట. బాధ కలగడానికి రీజన్స్ ఉంటాయి. ఇంకొకటి మూడోది ఏంటంటే మీ కార్మిక్ డెబిట్ ఏవైతే ఉంటుందో, మీరు ఆల్రెడీ వేసుకునే కర్మ ఉన్నది సరిపోదు అన్నట్టు మీ డే టు డే లైఫ్లో మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకునేటటువంటి కర్మాస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఫలితాన్ని చూపించడానికి కూడా ఒక్కొక్కసారి మన లైఫ్లో మనకి ఇలాంటివన్నీ ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎందుకు అందరికీ ఒకేలాగా పనిచేయదు టాపిక్. ఓకే, ఇక్కడి నుంచి చూడండి. ఇప్పుడు హోపోనోపోనో అనేది ఎలాంటి టూల్ అని అంటే, ఇది ఒక చెట్టు అనుకోండి. ఓకే, చెట్టు, దాని కొమ్మలు, ఆకులు, కాయలు, ఎవ్రీథింగ్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హోపోనోపోనో అనేది ఒక విత్తనం లాంటిది. ఓకే, ఈ విత్తనం లాంటి దీంట్లో 1 minute. ఈ విత్తనము మీకు వెంటనే ఒక మంచి మొక్కగా మారాలి అని అంటే ఏం కావాలండి? మంచి సారవంతమైనటి నేల కావాలి. ఓకే, ఈ టాపిక్ అందరికీ తెలుసు. ఒక మొక్క పెరగాలంటే మంచి సారవంతమైన నేల కావాలి, మంచి సూర్యరశ్మి కావాలి, వాటర్ కావాలి. సో అప్పుడు ఈ నేల ఏదైతే ఉందో ఇది మీ బ్రెయిన్ అనమాట. మీ బ్రెయిన్
ఓకే, మీ బ్రెయిన్ ఏదైతే ఉందో కొంతమందికి ఎలా ఉంటుందంటే అండి, మంచి సారవంతమైన నేలలాగా ఉండి ఎప్పుడైతే టెక్నిక్ చెప్తారో వెంటనే వాళ్ళు ప్రయోగం చేయగానే మొక్క రావడం మొదలు పెడుతుంది అనమాట. ఫస్ట్ వేర్లు నెమ్మదిగా ఓపెన్ అయ్యి ఇక్కడికి వచ్చి ఓపెన్ అయ్యి పైనుంచి నెమ్మదిగా ఒక చిన్న స్టెమ్ వచ్చి లీవ్స్ వచ్చి ఇలా మొక్క ఎదగడం మొదలవుతుంది అనమాట. కొంతమందికి ఏదైనా చెప్పామనుకోండి, ఇది అవుతుందా, జరుగుతుందా, ఎంతవరకు, ఎన్నాళ్ళు, ఎంతమందికి జరిగింది, ఇన్ని ప్రయోగాలు చేసాము, ఇన్ని పూజలు చేసాము, ఇన్ని చేసాము మనకు అవ్వలేదు, ఇది ఒకటే చేస్తే అవుతుంది, ఇలా డౌట్ కైండ్ ఆఫ్ నేల ఎలాంటిదంటే దాంట్లో రాళ్ళు ముళ్ళులు ఎండిపోయి బీటలు వారిపోయినటువంటి నేల అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, ఈ హోపోనోపోనో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వాటర్ అనే దాంతో ఈ యొక్క నేలని తడుపుతారనమాట. ఆ తర్వాత దాన్ని తవ్వడం మొదలుపెట్టిన తర్వాత రాళ్ళని తీసి పక్కన వేస్తారు, నేలని చక్కగా చదును చేసి అప్పుడు ఈ విత్తనాన్ని ఇందులో వేస్తారు. ఎవరైతే హోపోనోపోనో అనేది లాజిక్ లాగా ఎవరు ఫీల్ అవుతారో వాళ్ళకి, ఎవరైతే మ్యాజిక్ లాగా ఫీల్ అవుతారో వాళ్ళకి వెంటనే, కొంతమంది చూడండి ఏదైనా చెప్పామనుకోండి, హీలర్ కానీ ఎవరైనా ఎందుకు ఏంటి అన్నది ఉండదు, వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక నమ్మకంతో వీళ్ళు వెంటనే అది ప్రాసెస్ని స్టార్ట్ చేసేస్తారు. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే, హోపోనోపోనో చేస్తే నా పని అయిపోద్ది, హోపోనోపోనో చేస్తే ఖచ్చితంగా నేను అనుకున్న దానికి రీచ్ అవుతాను, హోపోనోపోనో చేస్తే నా పిల్లలు బాగుంటారు, హోపోనోపోనో చేస్తే నా హస్బెండ్ బాగుంటారు. ఇలా చేసిన వాళ్ళకి ఫాస్ట్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఎక్కువ లాజిక్స్ గురించి, ఎందుకంటే అండి మీరు ఈ దేవుడు సృష్టించిన దాంట్లో కానీ కొంతమంది పదే చేస్తున్నటువంటి కొన్ని మంత్రాలు కానీ టాపిక్స్ కానీ లేకపోతే స్విచ్ వర్డ్స్ కానీ వీటిల్లో లాజిక్ ఎవరైతే ఎతుకుతారో వాళ్ళకి లాజికల్ మైండ్లో ఉండే డౌట్స్ ఏవైతే ఉంటాయో, రాళ్ళు రప్పలు, ఆ బీటవారిన భూమి, ఆ సారవంతం లేనటువంటి భూమిలాగా వాళ్ళ బ్రెయిన్ ఉంటుంది కాబట్టి, సో అలా కాకుండా ఇది మ్యాజిక్ లాగా అనుకునే వాళ్ళకి తొందరగా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఈ లాజిక్ వాళ్ళకి ఇవన్నీ తీస్తే కానీ హోపోనోపోనో పనిచేయదు. దానికోసం ఈ లాజిక్ ఆలోచించే వాళ్ళ కోసం అది 1 month పట్టొచ్చు, 2 months పట్టొచ్చు, 3 months పట్టొచ్చు, 4 months పట్టొచ్చు. ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత ఈ హోపోనోపోనో అనేది ఇంత పెద్ద చెట్టు లాంటిదండి, ప్రొటెక్షన్ అనమాట. సో మనం ఇక్కడ నుంచున్నాం అనుకోండి, ఒకవేళ మనకి వేరే వాటి నుంచి ఇది ఒక ప్రొటెక్షన్ అనమాట. ఆ ప్రొటెక్షన్లో మనం ఉండాలి అని అనుకుంటే కనుక ఎలా అంటే, ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఒక చెట్టు నిలబడాలి అని అంటే, మన గ్రావిటేషనల్ ఫోర్స్ వైపు మన చెట్టు ఎదగాలి అని అంటే కనుక చాలా ఈజీ. కానీ ఆ చెట్టు నిలబడాలి అని అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఒక విత్తనం వచ్చినప్పుడు ఫస్ట్ దాన్ని చీల్చుకుంటూ ఏమొస్తాయండి, వేర్లు వస్తాయి. చెట్టు ఎదుగుతున్న కొలది ఇక్కడ చెట్టు ఎంత ఎదుగుతుందో అంత ఇది కూడా నేలలోకి చొచ్చుకుపోయి స్ట్రాంగ్గా నిలబడితేనే ఇంత పెద్ద చెట్టు ఏదైతే ఉందో అది నిలబడడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇంత మంచి ఒక ఫ్రూట్ఫుల్గా మంచిగా ఆకులు కొమ్మలు మంచి చిగురు మంచి గ్రీనరీగా ఉన్న ఒక చెట్టు మీకు కావాలి అని అంటే ఇక్కడ మీరు ఈ చొచ్చుకునేటటువంటి వేర్ల యొక్క టైం, ఓకే, ఆ టైంని మీరు హీలింగ్కి ఇవ్వాలన్నమాట. సో అది ఎప్పుడైతే ఇస్తారో అది ఖచ్చితంగా మీకు పనిచేస్తుంది. ఈ సారవంతమైన నేలలో విత్తనం వేసినప్పుడు ఇవన్నీ చాలా ఫాస్ట్గా చొచ్చుకుపోతాయి. మీకు డౌట్ఫుల్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అయ్యి ఈ విత్తనం మొక్కగా మారి ఆ తర్వాత అది ఎదుగుతూ ఏవైతే వేర్లు ఉన్నాయో ఇందులో దిగడానికి టైం పడుతుంది. కాబట్టి ఇంత టైం పడుతుంది అనమాట. సో అందుకే అందరికీ ఒకేలాగా పనిచేయదనమాట. ఇది కొంత టైం పడుతుంది మీరు తీసుకున్నటువంటి మైండ్ యొక్క డెసిషన్స్ని బట్టి. దాని తర్వాత చాలామంది అడిగారు, హోపోనోపోనో ఒక్కటే చేస్తే సరిపోతుందా అండి, లైఫ్లో అన్నీ సాధించగలుగుతామా అనేసి. ఈవెన్ ద హోపోనోపోనో కూడా టూల్స్ అండ్ టెక్నిక్స్ లేనిదే అది పనిచేయదు, పూర్తిగా పనిచేస్తుంది. ఎక్కడి వరకు దెర్ ఈజ్ అ సర్టన్ లైన్. అది ఇప్పుడు ఒక చెట్టు ఎదగాలంటే వాటర్ ఎంత అవసరమో, తర్వాత సన్ యొక్క ప్రకాశవంతమైనటువంటి ఇది ఎంత అవసరమో, ఓకే, సన్ నుంచి వచ్చే ప్రకాశం కానీ వాటర్ నుంచి వచ్చేటటువంటి జీవాధారం కానీ ఏదైనా సరే ఎంత చెట్టుకు అవసరమో అలాగే టూల్స్ అండ్ టెక్నిక్స్ కూడా హోపోనోపోనోకి చాలా అవసరం అండి. అవి ఉంటేనే ఇది ఎప్పుడు పచ్చగా ఉంటుంది. సో నేను ఓన్లీ హోపోనోపోనో అంటే విత్తనం వేసి వదిలేస్తాను
అప్పుడు నా చెట్టు మంచిగా ఎదిగిపోతుంది అని అనుకుంటే అలా అవ్వదనమాట. సో ఇక్కడి నుంచి మీరు వేసే వాటరు ఇది జీవాధారంగా మారి ఇదంతా చక్కగా ఇటు నుంచి తీసుకొచ్చింది. సూర్యుడు లేనిది అసలు మొక్కలేంటి, మనం కూడా అసలుకి ఈ 5 ఎలిమెంట్స్లో 5 ఎలిమెంట్స్ కరెక్ట్గా లేకపోతే మనం కూడా కరెక్ట్గా ఎదగలేమన్నమాట. సో హోపోనోపోనో తొందరగా జరగకపోవడానికి, మీకు మాత్రమే జరగకపోవడానికి, ఎన్ని రోజులైనా సరే జరగకపోవడానికి రీజన్ ఎక్కడుందండి? ఇంకో ఇక్కడుంది. మీరు ఇప్పుడు ఇక్కడున్న ఈ నల్ల డాట్స్ని చక్కగా తెల్ల డాట్స్ ఆర్ బ్లూ కలర్, రెడ్ కలర్, ఇంకొకటి అంటే వాట్ ఎవర్, బ్లాక్ అనేది నేను ఎందుకు వేసానంటే మీకు ఉండేటటువంటి నెగిటివ్ థాట్స్ మీద బేస్ చేసుకున్నది కాబట్టి. మీరు ఇది మార్చుకోవడానికి ఎన్నాళ్ళలో మీరు మార్చుకుని దాన్ని చేంజ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం అనమాట. సో ఓకే, ఇక కంటిన్యూగా చెయ్యాలా హోపోనోపోనో అంటే ఖచ్చితంగా చెయ్యాలండి. మీ లైఫ్లో ఎన్ని రోజులు మీరు హీలింగ్ ప్రాసెస్ని చెయ్యాలని అనుకుంటున్నారో ఆ ప్రాసెస్లో మీరు ఖచ్చితంగా హోపోనోపోనో చేయాలి, టూల్స్ యూజ్ చేయాలి, టెక్నిక్స్ని యూజ్ చేయాలి, అండ్ బిలీవ్ కూడా అంతే ఎక్కువ చేయాలన్నమాట. ఇక కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అడిగారు నన్ను హోపోనోపోనో విషయంలో. కొంతమందికి ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఎవరైతే డౌట్ఫుల్గా ఉంటారో లేదా చాలా డీప్ డౌన్గా మీరు మీలో ఉండేటటువంటి బాధని, మీకు ఎవ్వరు లేరనే తనాన్ని, నాకు డబ్బు లేదనదో లేకపోతే నన్ను మనుషులు అర్థం చేసుకోరు అనేది మీ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ నుంచి మీకు గనక హీల్ అవ్వకపోతే గనక మీరు ఫస్ట్ టైం కనుక యూజ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే హోపోనోపోనో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మీరు ఏమవుతుందో తెలుసా అండి, హోపోనోపోనో స్టార్ట్ చేయగానే సడన్గా అప్పటి వరకు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మన పక్కింట్లో ఇప్పుడు నేను చాలామంది చెప్తానండి ఇన్నర్ చైల్డ్ అని మనం అంటూ ఉంటాం కదా. ఆ ఇన్నర్ చైల్డ్ అనేది ఇంత నేర్చుకుని ఇంత హీలింగ్ చేసుకుంటూ కూడా మనం మన పిల్లల ముందు ఎంత ప్రేమగా ఉండాలో నేర్చుకోవడం మానేసి మన టెంపర్ని వాటిని లూజ్ అయిపోయినప్పుడు వాళ్ళ ముందు కొట్లాడుకోవడం కానీ, దుర్భాషలు ఆడుకోవడం కానీ, లేకపోతే వేరే వాళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడడం కానీ ఇలాంటివి ఖచ్చితంగా చేస్తాం. అప్పుడు అది ఏమవుతుందంటే తెలియకుండానే వాళ్ళ చిన్న బుల్లి బ్రెయిన్లో అవన్నీ కూడా స్టోరేజ్ అయిపోతాయి. అలాగే మనం ఎప్పుడైతే హోపోనోపోనో స్టార్ట్ చేస్తామో పక్కింట్లో కానీ, ఎదురింట్లో కానీ, టీవీలో కానీ ఎక్కడైనా సరే, లేదా మీకే అప్పటి వరకు సడన్గా అనుకుందాం మీ ఇంట్లో ఏ గొడవ లేదండి, తక్కువ ఒక గొడవ అవడం మొదలు పెడుతుంది అనమాట. సో ఆ గొడవ అవుతుంటే మీకు అర్థం కాదు, లేదంటే ఒక సడన్గా హెడేక్ రావడం మొదలు పెడుతుంది, లేదంటే బాడీలో ఏదైనా ఒక పెయిన్ రావడం మొదలు పెడుతుంది అనమాట. సో అలా వచ్చింది కదా అని చెప్పి టెక్నిక్ రాంగ్ అనో లేకపోతే అసలు ఇది పనిచేయదు దీనివల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అనుకుంటారేమో. నో అండి, మీరు డీప్ డౌన్గా బయటికి తీసి స్ట్రాంగ్గా అవ్వడం కోసం అలాంటిది మీకు ఒకసారి మీ ఫ్రంట్కి తీసుకొస్తుంది. మీ సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో ఇది అలాంటి ఒక సిచ్యువేషన్ని మీ ఫ్రంట్కి తీసుకొచ్చి మీరు చూసేలాగా చేస్తుంది అనమాట. మీరు చూసేలాగా చేస్తే అప్పుడు మీకు ఏమవుతుందంటే, ఓహో ఇది నేను చూశాను అని అంటే అనుకోకుండా మా ఇంట్లో ఒక గొడవ జరిగింది, నాకు ఒక బిజినెస్లో చిన్న లాస్ వచ్చింది, లేకపోతే మా రిలేషన్స్లో ఒక చిన్న గొడవ జరిగింది అని అంటే ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలని అంటే మీ లైఫ్లో మీ సబ్కాన్షియస్ మైండ్లో ఇంతకు మించి ఓకే ఇది 1% అనుకోండి, ఓకే ఇది 1% అనుకుంటే ఇక్కడ ఏదో 99% మీ లోపల అల్లకల్లోలం జరుగుతుంది అని అర్థం. ఈ 99%ని మీరు క్లియర్ చేసుకోవడానికి మీకు నేను ఈ 1% మాత్రమే ఇక్కడ చూపిస్తున్నానంటది. ఇలాంటి 1%లోనే కొంతమంది ఏడుస్తారు, బాధపడతారు, ఇంకా నొప్పిగా ఉందని ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే మీరు ఈ 99%ని క్లియర్ చేసుకోవడానికి సిద్ధపడతారో అప్పుడు ఈ 1% మీకు నథింగ్ అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఏంటండి, హోపోనోపోనో చేస్తున్నప్పుడు ఒకవేళ బాధ కానీ ఏదైనా బాడీలో నొప్పి కానీ మీ కళ్ళ ముందు మీకే తెలియకుండా వేరే వాళ్ళు కొట్లాడుకుంటున్నా, లేకపోతే అప్పటి వరకు మీ ఇంట్లో లేని గొడవ ఏదో సడన్గా మీకే మీ మధ్యలోనే వచ్చేసిందనంటే మీకు హీలింగ్ ప్రాసెస్ చాలా ఎక్కువ కావాలి అని మీ బాడీ, మైండ్, సోల్ మీకు చెప్తుంది అని అర్థం. ఓకేనా? ఇది ఎలాంటిదనంటే అండి, ఒక జ్వరం వచ్చిందనుకోండి, చిన్న సూదితో ఇంజెక్షన్ తీసుకుంటే ఎంత పెద్ద జ్వరం బాడీలో ఉండేటటువంటి తగ్గిపోతుంది అని మనకి తెలిసినప్పుడు ఆ చిన్న సూదికి మనం భయపడ్డాం అనుకోండి, అసలు అది గుచ్చుకుంటున్నప్పుడే పెయిన్ అనిపిస్తుంది. ఆ తర్వాత మీకు
2 ఇంచెస్ అయినా సరే సూది లోపలికి గుచ్చుతారు. అప్పుడు మీకు ఏం తెలియదు, జస్ట్ ఆ కొన ఏదైతే ఉంటుందో అది గుచ్చుకున్నప్పుడే పెయిన్ అండి. అలాగా ఈ హొపోనోపోనో చేస్తున్నప్పుడు ఏదైతే మీకు బయటగా కొంచెం చూపిస్తుందో అది మాత్రమే పెయిన్. కానీ దాన్ని మీరు కంటిన్యూస్గా చేస్తూ టూల్స్ అండ్ టెక్నిక్స్ని యూజ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఆ 2 ఇంచెస్ ఉండేటటువంటి సూది ఎప్పుడైతే మన బాడీలోకి వెళ్ళిందో దాంట్లో ఉండేటటువంటి మందుని మన నరాల్లోకి ఎక్కించినప్పుడు అది హీలింగ్ ప్రాసెస్ చేస్తుంది మనకి. ఆ హీలింగ్ ప్రాసెస్ చేసినప్పుడు మన జ్వరం తగ్గుతుంది, హెల్త్ బాగుంటుంది, మంచిగా భోజనం చేయగలుగుతాం, బలంగా మారుతాం, ఆరోగ్యంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. సో దిస్ ఈజ్ ద మెయిన్ హొపోనోపోలో ఉండేటటువంటిది. లేట్గా కావడానికి కానీ అసలు కాకపోకుండా ఇంకా మీకు అడ్డుపడడానికి కానీ రీజన్ ఏంటంటే దిస్ ఈజ్ ద రీజన్ అండి. సో ఇక నెక్స్ట్ అసలు ఈ హొపోనోపోనో అంటే ఏంటి? హో అనేది కాజ్, ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టింది, మీకు జరగట్లేదు, ఇవన్నీ అవుతున్నాయి అనేది. పోనో అనేది ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్షన్ అనమాట. అంటే ఇంచుమించు ఇది మీకుండేటటువంటి కష్టాన్ని తీసేయడానికి ఇది ఒక మీనింగ్ అనమాట. వాళ్ళ దాంట్లో ఇది హొపోనోపోనో అనేది మీకుండే బాధని మొత్తానికి తుడిచిపెట్టడం కోసం అని చెప్పేసి ఇది హొపోనోపోనో టెక్నిక్ని యూజ్ చేశారు. సో అసలు ఇది ఎలా చేయాలి, ఒక ప్రాపర్ వేలో ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీకు నేను చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా సరే హొపోనోపోనో చేస్తున్నప్పుడు మీలో ఇంజెక్ట్ చేసుకుంటున్నప్పుడు టేక్ టైం అనమాట. టైం తీసుకున్న తర్వాత ఎప్పుడు కూడా నేను చెప్తానండి, ఒక 5 నిమిషాలన్నా టైం తీసుకుని అసలు మిమ్మల్ని ఏది బాధిస్తుంది, ఈ కాజ్ ఎక్కడైతుంది అంటే హో అనేది ఎక్కడుంది, కాజ్ ఎక్కడుంది అనేది, అంటే ఎందువల్ల ఇది జరిగింది. ఇది ఏంటంటే నేను ఆల్రెడీ ఇన్నర్ చైల్డ్కి సంబంధించి మెడిటేషన్ కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పానండి. ఇన్నర్ చైల్డ్ మనం తెలుసుకునేటప్పుడు కూడా ఆ డీప్ డౌన్ మెడిటేషన్లోకి వెళ్తున్నప్పుడు ఎక్కడ మనకి బాధ వచ్చింది, ఈరోజు మీరు ఒకవేళ మీ హస్బెండ్తో ఏదైనా బాధను అనుభవిస్తున్నారంటే ఇది మీ మదర్ సైడ్ నుంచో లేకపోతే మీ ఇంట్లో ఇంకెవరైనా అత్తయ్యలు కానీ లేకపోతే ఇంకెవరైనా చుట్టాల్లో కానీ ఎవరిదైనా సరే మీరు చిన్నప్పుడు ఆ సన్నివేశాన్ని మీకు తెలియకుండా మీ బ్రెయిన్లో ఏదో ఒక వయసులో అంటే ఫ్యూచర్స్ ఆ టైం నుంచి 7 years లోపల మీరు వేసుకున్నారని అర్థం. 7 years తర్వాత అసలుకి ఈ ఇన్నర్ చైల్డ్ ఉండదా అంటే అలా ఏం కాదండి, ఉంటుంది. అది ఒక యవ్వన స్థితికి వచ్చేటప్పటికి థైమస్ గ్లాండ్ మీద కూడా అది యూజ్ అయ్యి మనకి క్లోజ్ అవ్వడం మొదలుపెట్టి దట్ ఈస్ టోటల్లీ ఇంకా మారుతుంది అనమాట. సో లైక్ ఎలాంటిదంటే అండి ఈ ఇన్నర్ చైల్డ్ అనేది అంతరాత్మ లాంటిది అనమాట. ఓకే, మీకు చెప్పాలంటే మీరు ఎవరికి చెప్పినా చెప్పకపోయినా మీ అంతరాత్మక అబద్ధాలు చెప్పలేరు. ఇవన్నీ ఎందుకంటామంటే అది నిరంతరం మిమ్మల్ని ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండేటటువంటి సబ్కాన్షియస్ మైండ్ లాంటిదే ఇన్నర్ చైల్డ్ కూడా. ఆ ఇన్నర్ చైల్డ్ అనేటటువంటి ప్రోగ్రామింగ్ ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుందన్నమాట. అందుకే ఎప్పుడు ఇన్నర్ చైల్డ్ హీలింగ్ చేసుకోండి అని అంటూ ఉంటారు. సో ఇక్కడ ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క బటన వేలు, చూపుడు వేలు, ఈ చేతిది ఆ చేతిది ఇలా మనం లాక్ చేసామనుకోండి ఇట్లా. ఓకే, లాక్ చేస్తే అది ఏం సింబల్లా వచ్చిందండి, ఇన్ఫినిటీ సింబల్ లాగా వచ్చింది, అవునా? ఇప్పుడు మీరు ఈ ఇన్ఫినిటీ సింబల్ ఏదైతే ఉందో దీన్ని మీ హొపోనోపోనోకి యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, టూల్స్ అండ్ టెక్నిక్స్ స్టార్ట్ అయినాయి ఇక్కడి నుంచి. చాలా క్లియర్గా చూడండి, మీ లైఫ్ ఏదైనా సరే ఇలా తిరిగి ఇది డే అండ్ నైట్, కష్టము, సంతోషము, బ్యాడ్ గుడ్, ఇవన్నీ యాంగ్ ఇవన్నీ కూడా ఈ ఇన్ఫినిటీ దాంట్లో ఎప్పుడు కూడా స్టోర్ అయి ఉంటాయి. మీరు మీ ఫింగర్స్ని ఇలా పెట్టి చేస్తున్నప్పుడు ప్రశాంతంగా మీ ఒళ్ళో పెట్టుకోవాలి, మీ ల్యాప్లో పెట్టుకొని కళ్ళు మూసుకోవాలి. తర్వాత హా బ్రెత్ అనేది హొపోనోపోనోకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ హా బ్రెత్ ఎలా ఉంటుంది అంటే 7 times మీరు బ్రీతింగ్ తీసుకోవాలి. ఇదేంటండి హా బ్రెత్ 7 times, 7 7 7 7 4 sevens గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ ఇన్ఫినిటీ సింబల్తో మీరు ఎప్పుడైతే ముద్ర వేసుకుంటారో అప్పుడు మీరు 7 times మీ బ్రీత్ని తీసుకోండి. ఓకే, కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7. హోల్డ్ ద బ్రీత్ 1 2 3 4 5 6. Exhale the breath 1 2 3 4 5 6 7. Again hold the breath 1 2 3 4 5 6 7. ఇది చేస్తున్నప్పుడు కొంతమంది ఎక్సైల్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారనంటే హా అని మనం ఇప్పుడు
ఏదైనా కరాటే అవి నేర్చుకుంటున్నప్పుడు హా అని అంటాం కదా, దాన్ని స్లోగా అంటారు అనమాట. అంటే ఏంటంటే మన లోపల నుండి ఆ మొత్తం బ్రెత్ బయటకు వచ్చేయాలి. ఎన్నిసార్లు చేయాలంటే 7 టైమ్స్ చేయాలండి. 7 టైమ్స్ చేసిన తర్వాత ఈ ఇన్ఫినిటమ్ సింబల్తో మీకు ఏదైతే ఫస్ట్ మిమ్మల్ని బాధ కలిగించిందో ఆ రూట్ దగ్గరికి మీరు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. వెళ్ళి ఆ యొక్క సిచ్యువేషన్కి అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దేనికోసం వచ్చింది అనే పాయింట్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, మీ ఫ్యామిలీలో ఏదో గొడవ జరిగిందండి, అది మీ వైఫ్ అండ్ హస్బెండ్కే జరిగింది గొడవ అని అనుకుందాం మనం. ఆ గొడవ జరిగినప్పుడు ఇది అసలు నేను ఎక్కడ విన్నాను, ఎవరు కొట్లాడుకుంటుంటే నేను విన్నాను, బిజినెస్ లాస్ వచ్చింది, అసలు నా బిజినెస్ రన్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి, నేను ఎక్కడ విన్నాను, ఇది ఎక్కడ చూశాను, అసలు నా చిన్నప్పటి నుంచి నేను ఎక్కడ చూశాను, ఏం చేశాను, ఇవన్నీ కూడా ఆ కోర్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఇక్కడికి వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ విత్తనం మీరు ఎక్కడ వేసారు దీన్ని, అసలుకి ఇది ఎక్కడ వేసిందని అది ఉన్నప్పుడు ఇక్కడ మీరు ఆ యొక్క సింబల్లో మీరు ఆల్రెడీ కూర్చుని మీ ల్యాప్లో పెట్టుకుంటారు కదా. ఇప్పుడు ఏం చెయ్యాలని అంటే, మనం ఎప్పుడైనా సరే మెడిటేషన్ చేస్తున్నప్పుడు అది డీప్గా వెళ్ళాలంటే ఆల్ఫా స్టేట్లో ఉండాలన్నమాట. ఆల్ఫా స్టేట్కి ఎలా వెళ్తామనంటే, మన యొక్క మిడిల్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ అండ్ ఈ ఫింగర్ థంబ్, ఓకే, ఏవైతే ఉన్నాయో ఇలా పెట్టి మళ్ళీ ఈ 3 ఫింగర్స్ని ఇలాగా లాక్ చేయండి. ఓకే, ఇది ఇలా కనిపిస్తుంది కదా, ఈ 3 ఫింగర్స్ని కలిపి మళ్ళీ అప్పుడు కూడా అదైతే ఇన్ఫినిటమే అవుతుంది. కాకపోతే ఈ 3 ఫింగర్స్ని ఎప్పుడైతే మనం కలిపి ఇలా చక్కగా మనం ముద్ర వేస్తామో అప్పుడు అది ఆల్ఫా వేవ్స్కి మనల్ని తీసుకెళ్ళడానికి ఈ ముద్ర యూజ్ అవుతుంది. అందుకే ఈ ముద్ర వేయమని చెప్తారనమాట. ఓకే, మన 5 ఫింగర్స్కి 5 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఈ 3 ఎలిమెంట్స్తో మనం ఎప్పుడైతే ముద్ర వేస్తామో అప్పుడు అది తెలియకుండానే హా అనే బ్రెత్తో మొదలుపెట్టి మనం ఆల్ఫా అనేటటువంటి వేవ్స్ లెవెల్కి మనం వెళ్ళడానికి మనకు అది యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇంకా మీరు ఎక్కడ దాకా వెళ్ళాలంటే 0 లిమిట్స్, 0 థాట్స్, 0 నథింగ్. చాలామంది అంటారు మన లైఫ్ ఈజ్ నథింగ్ అని అంటారు. నిజమేనండి, మన లైఫ్ ఈజ్ నిజంగానే నథింగ్. మీరు ఏ స్టేట్కి వెళ్ళాలంటే, ఇది నాది కాదు, ఈ బాధ నాది కాదు, ఈ గొడవ నాది కాదు, ఈ డబ్బు లేనితనం నాది కాదు, లేకపోతే ఈ ఉద్యోగం లేనితనం నాది కాదు, ఇందులో జరిగే గొడవలు నాది కాదు అనేటటువంటి ఒక డీప్ డౌన్ స్టేట్కి అలాగుండి మీ యొక్క బ్రెత్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఆ డీప్ లెవెల్లో ఎక్కడైతే మన బ్రెయిన్లో ఇక్కడ పీనల్ గ్లాండ్ అండ్ పిట్యూటరీ గ్లాండ్, పీనల్ గ్లాండ్ ఇక్కడ ఉందని పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు ఒక్కొక్కటి డిలీట్ చేసుకుంటూ రావాలన్నమాట. మీరు ఎప్పుడైతే నథింగ్ అనే స్టేట్కి వెళ్ళిపోతారో మీకు ఈ బాధ అనేది ఏది ఉండదండి. ఓకే, ఎప్పుడు కూడా ఈ బాధ నేను అనుభవిస్తున్నాను, ఈ నష్టాన్ని నేను అనుభవిస్తున్నాను, లేకపోతే ఈ సంతోషం నాది, లేకపోతే ఈ ఆస్తి నాది, లేకపోతే ఈ ఉద్యోగం నాది, ఈ నగలు నావి, ఇలా మీరు ఎప్పుడైతే ప్రతి దాని మీద ఒక ఆశ అనేది ఉండిపోతుందో ఎప్పటికీ నథింగ్ అనేటటువంటి స్టేట్కి మీరు వెళ్ళలేరు. సో మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ని, మీకుండే ప్రతి దాన్ని వదిలేసుకొని ఈ స్టేట్కి ఎప్పుడైతే రాగలుగుతారో అప్పుడు మీకు కావలసిన దాన్ని ఏం చేయాలంటే అన్నిటిని ఇక్కడ వదిలేసి ఇక్కడ ఈ స్టేట్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే మీరు క్రియేట్ చేసుకుంటారు. ఇక నుంచి నా ప్యారలల్ యూనివర్స్లో నేను ఒక కారు కలిగి ఉన్నాను, నా ప్యారలల్ యూనివర్స్లో నేను బిజినెస్లో సక్సెస్ అయి ఉన్నాను, నా ప్యారలల్ యూనివర్స్లో నేను మంచి ఇల్లు కట్టుకున్నాను, నా ప్యారలల్ యూనివర్స్లో నేను నా భర్త చాలా సంతోషంగా ఉన్నాను, నా ప్యారలల్ యూనివర్స్లో నా పిల్లలకి మంచి పొజిషన్ వచ్చింది అనేది ఈ నథింగ్లో మీ నథింగ్ స్టేట్కి వెళ్ళిపోండి. అంటే నేను ఆల్రెడీ ఇన్ని బాధలు, ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పుడు అది ఎలా ఊహించుకోండి అంటే అది మేబీ మీకు ఒక్క రోజుతో అవ్వకపోవచ్చండి. ఒక 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు, లేకపోతే వారం పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు, 4 నెలలు పట్టొచ్చు, కానీ ఈ నథింగ్ స్టేట్ కానీ వెళ్ళాలి. ఇప్పుడు అసలు ఈ నథింగ్ స్టేట్కి వెళ్ళాలి అని అంటే కనుక మీరు ఎలా ప్రేయర్ చేయాలి. ప్రేయర్ అండి, ఈ హోపోనోపోనోలో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేది మీకు పైకి కనిపించే ఇది మాత్రమే. ఏదైతే ఈ చెట్టు ఏదైతే కొమ్మలు రెమ్మలు ఉన్నాయో అది మాత్రమే. దానికన్నా ముందు
ఈ సాయిల్ ఏదైతే ఉందో, ఈ ఎర్త్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఈ సాయిల్కి ఎంత ఇంపార్టెంటో, మనం ఏదైనా నథింగ్ అనేటటువంటి స్టేట్కి వెళ్ళాలి అన్నప్పుడు మనం ఎక్కడి నుంచి క్లియర్ చేయాలో తెలుసండి. మన ఆది ఎక్కడైతే ఉందో, యాడమ్ అండ్ ఈవ్ అనుకోండి, లేకపోతే మన సనాతన ధర్మంలో మొదటి జీవకణం అని మీరు అనుకోండి, వాట్ ఎవర్ సైన్స్లో న్యూటాన్ పోటాన్ అనేసి ఏవైనా అనుకోండి, ఆ స్టార్టింగ్ ఎక్కడైతే ఉందో మీ యొక్క బ్రెయిన్ని డీప్గా అక్కడ దాకా తీసుకెళ్ళాలి. ఇది మీరు తీసుకెళ్ళాలంటే మీరు ఎంత సైలెంట్ అండ్ కామ్గా ఉన్న ప్లేస్కి వెళ్ళాలండి మీరు. అప్పుడు అక్కడ ఏం చేయాలి అని అంటే, భగవంతుడా, లేదా మీ గాడ్ ఎవరైనా ఉంటే మీ గాడ్ కానీ, లేదా నేను సైన్స్ పరంగానే నమ్ముతాను అని అంటే ఆ సైంటిఫిక్గా మీరు ఒక పేరు పెట్టుకుంటారు కదా. మీరు ఏదైతే నమ్ముతారో, ఈశ్వరుని నమ్ముతారో, యేసుప్రభుని నమ్ముతారో, అల్లాని నమ్ముతారో, లేకపోతే వెంకటేశ్వర స్వామిని నమ్ముతారో, అమ్మవారిని నమ్ముతారో, ఆ ఒక పేరుని మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత భగవంతుడా, ఇది యాక్చువల్గా జీరో లిమిట్స్ అనే బుక్లో జాయ్ విట్టల్ గారి బుక్ ఏదైతే ఉందో దాంట్లో ఈ ప్రేయర్ ఉంటుంది. మీరు ఒకవేళ ఆ బుక్ కొనుక్కుని ఉంటే కనుక క్లియర్గా ఒకసారి మీరు చదువుకోండి. కానీ నేను మీకు తెలుగులో అర్థం కావాలి కాబట్టి దాంట్లోకి నేను కన్వర్ట్ చేసి మీకు నేను ఆ ఇంచుమించు ప్రేయర్ని అయితే నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. కళ్ళు మూసుకొని ఇన్ఫినిటమ్ సింబల్ ఫస్ట్ తీసుకున్న తర్వాత ఈ ఆహా బ్రెత్ అని చేసిన తర్వాత ఎప్పుడైతే మీరు 3 ఫింగర్స్ని యూజ్ చేయాలి. ఫస్ట్ ఇన్ఫినిటివ్ ఫింగర్స్కి ఓన్లీ ఇది మాత్రమే యూజ్ చేస్తామండి. దాని తర్వాత ఇలా 3 ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో ఇలా లాక్ చేస్తాం కదా, ఆ లాక్ చేసినప్పుడు అలా పెట్టుకోవాలి మీరు. అలా అయిన తర్వాత అప్పుడు మై డియర్ భగవంతుడా, నేను, నా ఫ్యామిలీ, నా చుట్టాలు, నా సర్కిల్, నా బాధ, నా ఫాదర్ కానీ, నా మదర్ కానీ, నా సన్ కానీ, నా ఫ్యామిలీ కానీ, నా థాట్స్ కానీ, నా డేటా కానీ, నా వర్డ్స్ కానీ, నా యాక్షన్స్ కానీ, నేను ఆలోచించేటటువంటి ఆలోచనలు కానీ, నేను చేసేటటువంటి పని కానీ నీకు ఇబ్బంది కలిగేలాగా క్రియేట్ చేసిన దేన్నైనా సరే ప్లీజ్ ఫర్గివ్ చేయమని అడుగుతున్నాను. నేను నిన్ను అర్థిస్తున్నాను. దయచేసి మై డియర్ క్రియేటర్ క్లియర్ చేసి నాకు ఇది వద్దు. ఐ మీన్ నథింగ్ స్టేట్. నేను అన్నిటినీ వదులుకొని నా ప్యారలల్ యూనివర్స్ ఏదైతే ఉందో దానిలో నా జీవితాన్ని నాకు నచ్చినట్టుగా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. బికాజ్ నువ్వు క్రియేటర్వి, నువ్వు క్రియేట్ చేసిన నేను కూడా క్రియేటర్నే. సో నేను తెలియక నా అజ్ఞానంతో నేను వీటన్నిటినీ క్రియేట్ చేసుకున్నాను. తీసేయి, ఇది నాది కాదు, నాకు అవసరం లేదు, నన్ను బాధిస్తుంది, నన్ను కష్టపెడుతుంది. సో ఇక్కడి నుంచి ఈ స్టేట్ నుండి నేను నా ప్యారలల్ యూనివర్స్లో నాకు ఎంతో అద్భుతంగా అందంగా ఉండేటటువంటి చక్కటి సంతోషకరమైన జీవితాన్ని మొదలు పెడుతున్నాను. నాకు మంచి బంధాల్ని, బాంధవ్యాల్ని, అలాగే మంచి ఇంటిని, కార్ని, గోల్డ్ని, బిజినెస్ని, సంతోషాన్ని, 10 మందికి పంచేటటువంటి మంచి జ్ఞానాన్ని అన్నిటినీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకొని అప్పుడు మీకు ఇప్పుడు ఏం కావాలి? బిజినెస్లో సక్సెస్ కావాలా? మీరు ఏవైతే బిజినెస్లో స్టెప్ బై స్టెప్ లాసెస్ని అయితే మీరు చూసారో దాన్ని స్టెప్ బై స్టెప్ అది జరగకుండా ఉండడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో వన్స్ మీరు నష్టపోయిన తర్వాత ఇవి చెయ్యకుండా ఉంటే బాగుంటుంది కదా అని మీకు అనిపించుంటుంది కదా, వాటిని రాయండి, ఒక పేపర్ మీద రాయండి. ఓకే, రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారనంటే ఇక్కడ ఎరేజర్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తారనమాట. ఏం చేయాలంటే ఒక ఎరేజర్ తీసుకోండి, ఒక వైట్ పేపర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు మీ సమస్యని రాయండి. అది పెన్నుతో మాత్రమే రాయండి, నాట్ పెన్సిల్. ఓకే, పెన్తో రాసిన తర్వాత దానికి డ్యూ డ్రాప్ డ్యూ డ్రాప్ డ్యూ డ్రాప్ అని చెప్పి మీరు 3 టైమ్స్ చెప్పుకోవాలి. ఈ డ్యూ డ్రాప్ అని ఏంటంటే ఎంతో స్వచ్ఛమైంది, మంచి పాల వంటి స్వచ్ఛమైనది అనమాట అండి. అది ఒక మంచి బిందువు. ఓకే, అది ఎంత ప్యూరిటీ మనకి చూడండి. ఎప్పుడైనా మీరు హంసని చూసారా? ఓకే, లేదా మంచి ముత్యాలని కానీ మిసమిసా మెరిసిపోయే మంచి బంగారం ఇలాంటి చూసినప్పుడు మనకు ఒక ప్యూరిటీ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది కదా, అలాంటిది అనమాట ఈ డ్యూ డ్రాప్ అనేది. ఆ ఎరేజర్కి డ్యూ డ్రాప్ డ్యూ డ్రాప్
డ్యూ డ్రాప్ అని చెప్పుకొని ఆ సమస్య దగ్గర దాన్ని జరుపుతున్నట్టు. ఇప్పుడు నేను బిజినెస్లో ఇలా ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే బాగుండేది, లేదా రిలేషన్షిప్లో మా వారితో ఈ ఒక్క మాట జారకుండా ఉంటే బాగుండేది, జాబ్కి వెళ్ళినప్పుడు ఆలస్యంగా వెళ్లకుండా ఉంటే బాగుండేది, లేదా నా పిల్లలు ఎదుగుతున్నప్పుడు నిన్న భర్తతో గొడవ పడకుండా ఉండి వాళ్ళ జీవితంలో ఇవి చొచ్చుకుపోకుండా ఉంటే బాగుండేది, ఎవరికైనా డబ్బులు ఇచ్చినప్పుడు ఆలోచించకుండా ఇచ్చేసాను కదా అలా ఇవ్వకుండా ఉండంటే బాగుంది. ఇలా మీ ఏ సమస్య అయితే ఉందో దాన్ని రాసుకోండి. ఆ డ్యూ డ్రాప్ అని ఎరేజర్కి చెప్పిన తర్వాత ఆ యొక్క సమస్యని ఒక 11 times ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి మీరు అలా ఎన్ని సమస్యలను అయితే రాసుకుంటారో అన్ని సమస్యలకి ఇలా చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఒకటి ఎరేజర్ టెక్నిక్ని ఎప్పుడు యూజ్ చేయాలి? డ్యూ డ్రాప్ అయిపోయిన తర్వాత అప్పుడు యూజ్ చేయాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, జనరల్గా ఇవన్నీ అడ్వాన్స్డ్ హోపోనోపోనో టెక్నిక్స్లో ఉండేవి, మీరు ఇది ఎన్నైతే ఉన్నాయో అవన్నీ రాసేసుకున్న తర్వాత మీ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, మీ రిలేషన్షిప్లో ఎవరైతే, ఎందుకంటే మీకు మీ సమస్య కాదండి, మీ సమస్య అంటే మీరు బిజినెస్ అవ్వడము లేకపోతే రిలేషన్షిప్లో అవ్వడం ఇవే కాదు, ఇక మీరు గత జన్మల నుంచి మీ తల్లిదండ్రుల నుంచి తీసుకొచ్చుకున్న డిఎన్ఏలో కానీ లేకపోతే మీ కర్మలో కానీ వీటన్నిటినీ కూడా ఆల్రెడీ ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి. మీ పెద్దవాళ్ళది బాగుంటూ ఉంటే కనుక వాళ్ళ ఆలోచనలను బట్టి మనం కడుపులో ఉన్నప్పటి నుంచి వాళ్ళ ఆలోచనలు బట్టి దేన్ని బట్టి అయినా సరే ప్రతిదీ కూడా ఓకే డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళు ఎక్కడ బాధ అనుభవించటము లేకపోతే ఏదైనా చేయడం ఇలాంటివన్నీ చేశారనుకోండి, ఆ బాధ మనకి కూడా క్యారీ అవుతుంది. సంతోషం ఉందని అది మనకి క్యారీ అవుతుంది. సో మనకి తెలియదు కదండి అసలు మనం ఏం చేసామని మనకు తెలుస్తుంది. గత జన్మలతో అసలు ఎవరికి గుర్తుంటుంది? ఎక్కడో మహానుభావులకి వాళ్ళకి మాత్రమే గుర్తుంటుంది. సో మనకు తెలియదు కదా. చక్కగా ఖచ్చితంగా మనం నిజాన్ని ఒప్పుకొని నేను ఏం చేశానో నాకు తెలీదు, అయినా సరే నేను నా సోల్ని, నా బాడీని, నా మైండ్ని ప్రతి దాన్ని క్లీన్ చేసుకోవాలనుకుంటున్నానని చెప్పి ఫస్ట్ మీ యాన్సిస్టర్స్ నుంచి మొదలు పెట్టండి. మీకు ఎంతమంది మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు గుర్తుంటారు? అమ్మమ్మ వాళ్ళ అమ్మ, అలా ఎవరన్నా కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు వరకు కూడా విని ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్లో అమ్మమ్మని తప్ప వాళ్ళ అమ్మగారిని చాలా తక్కువ మంది చూస్తారు. ఎందుకంటే ఒకప్పుడు పెళ్ళిళ్ళు 13-15 ఏజ్కి జరిగేవి. అఫ్కోర్స్ అది తప్పే అండి, అది నేను ఎంకరేజ్ చేయడం లేదు, కానీ చెప్తున్నాను. అంటే వంశవృక్షం అనేది ఎట్లా లాంగ్ అయిపోతుందంటే అలాగా. దాని తర్వాత 18, తర్వాత 21, తర్వాత ఈ ఉద్యోగాలు చేయాలి, సెటిల్ అవ్వాలి వచ్చేటప్పుడు 25, 30లో పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు 30లో పెళ్లి చేసుకుంటే వాళ్ళకి భగవంతుడు అనేది ఆయుష్ ఇప్పుడున్న ఫుడ్ ప్రకారం కానీ దేని ప్రకారం కానీ ఒక 60-70 ఇయర్స్ ఇచ్చారనుకోండి, వాళ్ళ మదర్ని ఎక్కడ చూస్తారు? చాలా తక్కువ మంది చూస్తుంటారు అనమాట. సో అట్లా మీకు గుర్తున్నంత వరకు ఒకవేళ వాళ్ళ ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఫొటోస్ ఉన్నాయనుకోండి, ఒకసారి చూడండి. చూసిన తర్వాత అక్కడి నుంచి ఫస్ట్ మీరు చెప్పేసుకోండి, నా యాన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, నా గత జన్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా నేను సారీ చెప్పుకుంటున్నా అని చెప్పి హోపోనోపోనో చేయండి. తర్వాత మీ యాన్సిస్టర్స్కి చేయండి. దాని తర్వాత మీకు ఈ సైకిల్ ఎంతమంది గుర్తున్నారో వాళ్ళకి 1 by 1 11 times హోపోనోపోనో చేసుకుంటూ వచ్చి మీకు చేసుకోండి. మీకు చేసుకుంటే మీకు కనెక్ట్ ఎవరున్నారు? ఇంకా మీ పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలకు కూడా మీరు హోపోనోపోనో ఖచ్చితంగా చేయాలి. ఓకే, ఈ టెక్నిక్స్లో మీరు యూజ్ చేయాల్సినటువంటి పద్ధతి అనమాట. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఎప్పుడైతే మీరు ఈ అందరికీ ప్రొటెక్షన్ లాగా హోపోనోపోనో చేస్తారో అందరికీ గోల్డ్ సీల్ వేయాలండి. గోల్డ్ సీల్ ఎలా వేస్తారంటే దీన్ని గోల్డ్ రింగ్ హోపోనోపోనో టెక్నిక్ అంటారనమాట. మీరు ఏదైతే సేమ్ ఈ ముద్ర అయితే తీయొద్దండి, ఇన్ఫినిటివ్ ముద్ర అయితే అలాగే ఉంచుకున్న తర్వాత అప్పుడు పైనుంచి ఒక గోల్డ్ కలర్ బాల్, గోల్డ్ అనేది ఏంటండి బంగారం, అసలు ఆ కలర్ చూస్తేనే మనకి ఒక ఆశ వచ్చేస్తుంది అనమాట. సో ఓకే, ఆ గోల్డ్ కలర్ ప్రొటెక్షన్ బాల్ నెమ్మదిగా ఈ పైనుంచి అలా, ఒకవేళ మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, పైనుంచి అలా మీ మీదకి ఆ గోల్డ్ కలర్ బాల్ వచ్చి అది మొత్తం మీ చుట్టూ ఒక రింగ్ లాగా, సినిమాల్లో చూపిస్తారు చూసారా, ఆ రింగ్ లాగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు, మీ ఫ్యామిలీ మెంబర్స్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు, మీ సిచ్యువేషన్స్ని, మీ బిజినెస్ని అన్నిటిని ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. దిస్ ఇస్ ద థింగ్. నెక్స్ట్ గోల్డ్ రింగ్ థింగ్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి
అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇంత ప్రొటెక్షన్ చేసేసుకున్నారు కదా, మీ ఫీల్ మాత్రం గుర్తుపెట్టుకోండి నథింగ్ స్టేట్లోనే ఉండాలి అనమాట. అంటే ఇప్పుడు ఇవన్నీ మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. ఎక్కడి నుండి అండి? నథింగ్ స్టేట్ నుండి మీకు నచ్చినట్టుగా క్రియేట్ చేసుకుంటున్నారు. మళ్ళీ మీరు వెనక్కి బాధలకి కష్టాలకి వాటికి భయపడుతూ వెనక్కి వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ ఫస్ట్కి రావాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడి నుంచి చేయాల్సి వస్తుంది? మీరు కూర్చొని ఇన్ఫినిటమ్ సింబల్ వేసి బ్రీతింగ్ తీసుకొని ఇవన్నీ స్టార్టింగ్ స్టేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు మర్చిపోవద్దు, మీరు నథింగ్ స్టేట్లోనే మీకోసం ఒక ప్యారలల్ యూనివర్స్ని ఇప్పుడు మీరు క్రియేట్ చేస్తున్నారనమాట. సో అది దాన్ని ఏమంటారంటే వాక్యూమ్ సీల్ అంటారనమాట. ఈ హోపోనోపోనో టెక్నిక్స్లో వాక్యూమ్ సీల్ అంటారు. సో మీరు ఆ స్టేట్కి వెళ్ళిపోయి అది చేసుకుంటున్నప్పుడు అన్నిటికన్నా ముఖ్యం ఇంకా కూడా మీరు ఎంత క్రియేట్ చేసి ఎంత చేసుకొని మీకు పదే పదే మీరు ఈ స్టేట్ నుంచి బయటకు వచ్చేస్తారు కదా, అందరికీ ప్రొటెక్షన్ ఇచ్చేశారు, బయటకు వచ్చేసారు. వచ్చినప్పుడు మీకు ఇంకా స్లోగా అవుతున్నాయని అనుకునేటప్పుడు యూజ్ చేయాల్సినటువంటి అడ్వాన్స్డ్ హోపోనోపోనో టూల్ అండ్ టెక్నిక్ ఏంటి అంటే సీపోర్ట్. సిఈఈ పోర్ట్. ఓకే, సీపోర్ట్ అంటే ఏంటంటే సి మీన్స్ క్లీన్. ఇంకా ఏదో దాచావు నువ్వు నీ బ్రెయిన్లో, ఇంకా ఏదో భయపడుతున్నావు, ఇంకా నాకు అవ్వట్లేదు, ఇంకా నాకు జరగట్లేదు అనే ఫీలింగ్ని ఏదో పెట్టావు నువ్వు. దాన్ని ఏం చెయ్యి? ఎరైజ్. మళ్ళీ ఈ ఉంటుంది కదా సిలో, సిఈఈ కదండి, అప్పుడు అది ఏంటండి? సీపోర్ట్. ఒక నిమిషం. సీపోర్ట్ ఇదిగోనండి. సి మీన్స్ క్లీన్, ఈ మీన్స్ ఎరైజ్, ఇంకా ఎరైజ్ చేయని చెప్పడానికి ఎరైజ్. పోర్ట్. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి మీరు? నథింగ్ స్టేట్కి వెళ్ళండి. మీరు నథింగ్ ఏమీ లేదు అని అనుకున్నప్పుడు ఇవన్నీ మీకు నా బిజినెస్ జరగలేదు, నా పెళ్ళి కాలేదు, లేకపోతే బాగా చదువుకోలేదు, మార్కులు రాలేదు, ఇవన్నీ ఎక్కడి నుంచో వచ్చినాయి కదా. అందుకని అసలు ఇక్కడికే వెళ్ళి నథింగ్ స్టేట్కి వెళ్ళి మళ్ళీ మీకోసం ప్యారలల్ యూనివర్స్ని క్రియేట్ చేసుకోండి అని ఈ సీపోర్ట్ అనేటటువంటి ఇది ఏదైతే ఉందో ఈ వర్డ్ మీకు పదే మీకు గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట. అందుకోసం అని చెప్పి ఇది యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇంకా మీరు హోపోనోపోనో అన్నీ చేసేసిన తర్వాత ఎంతైనా నేను ఒప్పుకుంటానండి, హ్యూమన్ నేచర్లోనే ఇప్పుడు చేసేసాం కదా వెంటనే అయిపోతుందా, ఇంకా అవ్వట్లేదు అని అనుకోవడం అనేది సహజంగా మన గుణాలకు వచ్చేసినటువంటి ఒక మన నరనరాల్లో పాతుకుపోయినటువంటి థింగ్ అనమాట. ఎలా అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే, మీకు తెలియకుండా ఎన్నిటిని డిస్టర్బ్ చేస్తూనే ఉంటే మీరు ఒక డిస్టర్బ్ పొజిషన్లో ఉంటారో మీకు ఎగ్జాంపుల్గా నేను చెప్తానండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడంటే అంత లేదు కానండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే సినిమాలు అనుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకప్పుడు సినిమాకి టికెట్ దొరకలేదు అనుకోండి, బ్లాక్లో టికెట్ కొనుక్కొని మరి మీరు వెళ్ళిపోయి సినిమాలు చూసేవాళ్ళు. న్యాయం ఏంటండి? మంచిగా మనకి టికెట్ దొరికినప్పుడు టికెట్ తీసుకొని సినిమాకి వెళ్ళడం అనేది న్యాయం. మీరేం చేస్తారు? మీ సంతోషం కోసం, మీ ఆనందం కోసం ఇప్పుడు ఎలాగైనా సరే నేను సినిమా చూడాలనేటట్టు దాంట్లో మీకు తెలియకుండానే మీరు ఒక రాంగ్ స్టెప్ వేస్తారు. రాంగ్ స్టెప్ వేసి బ్లాక్ మార్కెట్ అనేదాన్ని మీకు తెలియకుండానే పెంచారు. ఓకే, ఇలా అనమాట. ఇప్పుడు మనిషి మీరు అడగొచ్చు నన్ను, ఏమంటే అసలు ఇన్ని కష్టాలు పడుతూ ఈ హ్యూమన్ లైఫ్లో మనం ఇలాగ ఉండొచ్చా, అసలు ఇది ఏమీ లేకుండా నథింగ్ స్టేట్ భక్తి ముక్తి అనుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే మంచిగా ఉంటుంది కదా అండి, ఇలా అడిగిన వాళ్ళు కూడా నన్ను ఉన్నారు. అసలు మీరు వెళ్ళాలి అని అంటే మిమ్మల్ని దేవుడు ఎలా పుట్టించాడండి? కోరికలు ఏమన్నాడు ఆయన? మీరు సంతోషంగా ఉండండి అని. సత్యయుగంలో ఎలా ఉన్నారో అలా ఉండమని చెప్పారు. మీరు అలా ఉన్నారా? అసలుకి సత్యయుగంలో అసలు డిమోన్స్ అనేవి వేరే లోకల్లో ఉన్నాయండి. అసలు ఒకే రాజ్యం ఒకే లోకల్లోనే లేవు. అసలుకి ఎక్కడో లోకల్లో అవి ఉంటే ఎక్కడో లోకల్లో మనం ఉన్నాం. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అని ఏమండి అసలు ఈ కలికాలంలో అసలు ఎక్కడ మంచిగా ఉండనిస్తారు అని అన్నాడు. విభీషణుడు ఎవరండి? ఎవరు? రాక్షసుల మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కాదా? స్టిల్ ఆయన చిరంజీవిగా ఇంకా మనకు ఉన్నారు అని అంటే రావణాసురుడు, శూర్పణఖ, విభీషణుడు తన మంచి గుణాలతో రాముడి యొక్క మెప్పుని పొందాడు. రాముడు అంటే ఎవరండి? ఆదర్శ పురుషుడు. ఇక సరే మీరు బైబిల్ విషయంలో తీసుకుందాము. సో యాకోబు అనే అతను ఎవరైతే ఉన్నారో తన అన్నదమ్ములందరికీ తనకి హ్యాండ్ ఇచ్చి తను వదిలేసి తను చచ్చిపోయాడని ఇంట్లో చెప్పి ఇన్ని చేసినా కూడా తను ఒక మంచి పొజిషన్కి వెళ్ళి ఒక కింగ్ లాగా ఎదగాల్సిన టైంలో ఆడదని ఆశ చూపించినా కూడా ఆయన పట్టించుకోకుండా అందులో తను
ఎప్పుడు కూడా ప్యూర్గా అంటే ఉండాలి అని అనుకుంటే ఎలాంటి సర్కమ్స్టాన్సెస్లో అయినా సరే మనం ఉండగలము అని చెప్పడానికి అటు బైబిల్లో కానివ్వండి, ఇటు భాగవతంలో కానివ్వండి, లేకపోతే భారతంలో కానివ్వండి, వాట్ ఎవర్ దేంట్లో అయినా సరే చాలానే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు తీసుకుంటే, మీరు చదవాలని, మీరు తెలుసుకోవాలని అనుకుంటే అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి అన్నమాట. ఇంకా చూడండి, మీరు డే టు డే లైఫ్లో మీరు చేసే మిస్టేక్స్ హొప్పనొపోనో త్రూ ఎలా క్లియర్ చేయొచ్చు అంటే, అసలు ఎలా చేస్తారో చెప్తాను. అప్పుడు మీకు ఎలా క్లీన్ చేయాలి, ఏం చేయాలి అనేది ఒక టాపిక్ అర్థమవుద్ది. ఒకప్పుడు మనం ఏదైనా షాపింగ్ చేయాలనుకోండి, చక్కగా బయటికి వెళ్ళి కొనుక్కొని అన్నీ తీసుకొచ్చుకొని అప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ చూపించుకొని అన్నీ చేసేవాళ్ళం కదా. ఇప్పుడు ఆన్లైన్ వచ్చేసింది. ఆన్లైన్లో మీరు ఏమి సంపాదించుకున్నారు? సుఖాన్ని సంపాదించుకున్నారు. మీరు సుఖంగా ఉండడానికి ఎక్కడికి వెళ్ళకుండా అబ్బా ఇంట్లోనే ఉండి వచ్చేస్తే అయిపోతుంది అని అనుకున్నప్పుడు తెలియకుండానే మీ బాడీ అలసట అనేదాన్ని ఫేజ్ని తీసుకుంటలేదు. సో బాడీలో అలసట లేకపోతే మంచి నిద్ర రావడానికి అది ఆస్కారం లేకుండా అయిపోద్ది. అలా మీరు ఎప్పుడైతే మీ శరీరాన్ని మీరు ఒక ఎక్సర్సైజ్ కైండ్ ఆఫ్ దాంట్లోకి తీసుకెళ్లారో అప్పుడు ఆటోమేటిక్గా ఫ్యాట్ పెరుగుతుంది. ఫ్యాట్ పెరిగిన తర్వాత అది మీ బాడీలోంచి మీరు కరిగించరు కాబట్టి అలా అది పెరుగుకుంటూ కొన్ని జబ్బులకి కారణమవుతుంది అనమాట. ఎట్ ద సేమ్ టైము ఎక్సర్సైజ్ చేయకపోవడం అనేది కూడా ఒక బ్యాడ్ థింగ్. ఇప్పుడు షాపింగ్ అనే దాని గురించి మీకు రిలేటెడ్గా చెప్తాను చూడండి. మీరు గనక మీ ఇంటి దగ్గర నుంచి మీ వెహికల్ వేసుకొని చక్కగా షాపింగ్ దగ్గరికి వెళ్ళి లేదా నడుచుకుని వెళ్ళినప్పుడు కానీ అక్కడ షాపింగ్ చేసి బిల్ పే చేసి మీరు ఇంటికి వస్తున్నప్పుడు ఒకటి మీరు వెహికల్ అనే దాన్ని యూజ్ చేస్తారు. యూజ్ చేసినప్పుడు ఏమవుతుందండి, ఆ వెహికల్స్ యూజ్ చేయటం వల్ల మీరు ఆ వెహికల్ని ఎవరైతే అమ్మారో వాళ్ళకి వ్యాపారపరంగా అది కలిసి వస్తుంది. ఆ వెహికల్ ఏదైనా మనం రిపేర్ కానీ లేకపోతే సర్వీసింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక 4-5 పిల్లలు ఉంటారు. ఓకే, వాళ్ళకి అది ఒక జీవనాధారం అవుతుంది. సో మీరు వెళ్ళి అక్కడ మీ వెహికల్ ఇచ్చి దాన్ని సర్వీసింగ్ చేయించడం వల్ల వాడికి ఒక స్కిల్ వస్తుంది. వాళ్ళకి ఆ స్కిల్ని వాళ్ళు యూజ్ చేసుకొని చక్కగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది. సో దాని తర్వాత మీరు పెట్రోల్ బంక్కి వెళ్తారు. పెట్రోల్ బంకులో ఎంతమంది పనిచేస్తారండి? 4-5 10 మంది పనిచేస్తారా? ఓకే, అప్పుడు ఆ ఫ్యూయల్ వేసుకునే వాళ్ళ కుటుంబాలు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళ కుటుంబాలు బ్రతకడానికి మీరు తెలియకుండానే మీరు ఆ ఫ్యూయల్ కొట్టించుకోవడం వల్ల మీరు ఎలాగో కట్టాల్సింది కడుతున్నారు, ఇవ్వాల్సింది ఇస్తున్నారు, ట్యాక్స్లు కానీ ఏవైనా చేస్తున్నారు. అక్కడ కొన్ని కుటుంబాలు బాగుపడతాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు చక్కగా నడుచుకుని వెళ్ళారనుకోండి, మీకు ఆరోగ్యం వస్తుంది. ఫస్ట్ ఆరోగ్యం అనేది వస్తుంది. దాని తర్వాత మీరు నడుచుకోవడం వెళ్ళడం వల్ల మీ బాడీలో ఉండేటువంటి ప్రతి పార్ట్ కూడా ఒక మూమెంట్కి అలవాటు పడతాయి అన్నమాట. సో మీరు చెప్పులు వేసుకుని వెళ్ళినా, షూ వేసుకెళ్ళినా ఆ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ షూ చెప్పులు వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడతాయి. మీరు ఎప్పుడైతే షాప్కి వెళ్ళి కొనుక్కుంటారో అంత మెయింటైన్ చేస్తారు. ఒకటి మీకు ఫీల్ అనేది పోకుండా ఉంటుందండి. ఎప్పుడైనా సరే చూసుకుని మనం కొనుక్కున్న దానికి తర్వాత వచ్చేసి ఆన్లైన్లో కొనుక్కున్న దానికి. ఇప్పుడు మీరు అడగొచ్చు, మీరు నన్ను ఖచ్చితంగా నన్నే కాదు ఎవరినైనా అడుగుతారు, ఏంటి తెలుసు, ఇప్పుడు మీరు ఆన్లైన్లో క్లాసులు పెడుతున్నారు కదండి, మరి అవి మేము ఆన్లైన్లో నేర్చుకోవచ్చా అనేసి. ఇప్పుడు నేను ఒక స్టాఫ్నంటూ నేను రిక్రూట్ చేసుకోను. అట్ ద సేమ్ టైం నేననే కాదండి, దీనికి స్పెషల్ ఇలాంటి క్లాసెస్ చెప్పడానికి ఒక ఎడిటరు, వీటిని చూసుకోవడానికి ఒక పర్సను, అట్ ద సేమ్ టైం ఈ క్లాసెస్ వీటికి అన్ని కనెక్ట్ చేయడానికి ఒకళ్ళు, మెయిన్ ఈ టాపిక్ తెలిసి నేను ఉంటే చాలు. దీనికి నేను ఎవరినైతే రిక్రూట్ చేసుకోవాలో వాళ్ళని ఆల్రెడీ రిక్రూట్ పెట్టేసుకున్నాం మేము. సో దీనివల్ల మేము కొత్తగా ఒకరికి ఇందులో ఇది నాలెడ్జ్ అండి, ఇది తెలిసిన వాళ్ళు, దీన్ని పాటించిన వాళ్ళు మాత్రమే దీని గురించి చెప్పుకుంటూ వెళ్ళాలి. సో భగవంతుడు ఎంతవరకు ఇస్తాడో అంతవరకు నేనైనా సరే చెప్పగలుగుతాను. అంతకు బియాండ్ దట్ నేను కూడా మేబీ చెప్పలేకపోవచ్చు, లేదా నాకు ఇంకా భగవంతుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చి చెప్పడానికి, ఇది చెప్తే వినేటటువంటిది. కానీ అది అలా కాదు, మీ ఒంటి మీద మీరు వేసుకుని మీరు ఫీల్ అయ్యేది కాబట్టి. సో వెళ్ళినప్పుడు ఆ ఫ్యాబ్రిక్ని చూస్తారు, అన్నీ చూస్తారు. చూసిన తర్వాత అక్కడ సేల్స్ బాయ్స్, సేల్స్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో మీకు చూపించడం వల్ల వాళ్ళకంటూ కొన్ని పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి కొంత శాలరీ వస్తుంది, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారు. సో ఇప్పుడు చెప్పండి, నేను తెలుసో తెలియకో చేసినటువంటి తప్పులు అని మీరు ఇందాక చెప్పారు చూసారా, ప్రేయర్ చేయించినప్పుడు నేను, అవి ఇవేనండి. మనకి ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న వాటిని ప్రాపర్ సోర్సెస్లో యూజ్ చేసుకోమో మనకి కొత్త ప్రాబ్లమ్స్ కొత్త వేస్లోంచి కొత్తగా మన దగ్గరికి వస్తూనే ఉంటాయి.
ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, మీ లైఫ్ మీరు సంతోషంగా ఉండాలంటే అసలు మీరు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, అప్పుడే ఈ హోపోనోపోనో టెక్నిక్స్ అనేవి పనిచేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ గోల్డెన్ సీల్ మీరు వేసేసుకున్నారో అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా కంటిన్యూస్గా మీరు ఆ గోల్డెన్ సీల్ అనేది వేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్ అని మీరు చదువుతారు కదండి, దానికన్నా కూడా బియాండ్ అది పని చేయాలని అంటే ఎప్పుడైతే మీకు సేఫ్గా అనిపించదు ఈ ఒక సిచ్యువేషన్ కానీ, లేకపోతే ఒక పర్సన్ వచ్చినప్పుడు కొంతమందిని చూసారా, ఎవరైనా వస్తూ ఉంటే కొంతమంది పోలీసులు ఎప్పుడైనా ఎవరైనా చిన్నప్పుడు ఎవరైనా బెదిరించినప్పుడు చూసారు, అప్పుడు వాడు తప్పు చేశాడన్న విషయం పిల్లలకి తెలియదు కదండి, తప్పు చేశారు కాబట్టి వాళ్ళు బెదిరిస్తున్నారు అని ఉంటుంది. అప్పుడు వాళ్ళని చూడగానే ఒక బెదిరి వస్తుంది. లేదంటే ఎవరైనా ఒక లైక్ పర్సన్ ఎంత హైట్గా అట్లా ఉన్నప్పుడు చిన్నపిల్లలు చూస్తే ఆ పర్సన్ చూడగానే భయపడడం, అది కొంతమందికి పెద్ద అయినా కూడా అది కంటిన్యూ అవుతుంది. లేదా మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఉండేటటువంటి అత్తగారు మామగారు వాళ్ళు చూపించేటటువంటి ఇలాగ మా ఆచారాలు ఎంతే, మేము ఇలాగ ఉంటాం, మా కైండ్ ఆఫ్ అలా ఏదో చూపించినప్పుడు కొంతమందికి మంచి భర్త దొరకపోయినా, మంచి బిజినెస్ దొరకపోయినా అది తలుచుకుంటేనే భయం అనిపిస్తుంది కదా. అప్పుడు మీరు ఎప్పుడు ఏం చేయాలంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్, గోల్డ్ రింగ్ గోల్డ్ రింగ్ గోల్డ్ రింగ్ గోల్డ్ రింగ్ అని ఈ ఫ్రేజ్తో పాటు దీన్ని కూడా చెప్పాలన్నమాట. ఎప్పుడైతే మీకు భయము బాధ వేస్తుందో అప్పుడు ఏం చేయాలంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్, ఎరేజర్ 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 అని చెప్పాలన్నమాట. అలాగే ఎప్పుడైతే పాజిటివ్ కావాలి అంటే మీ బ్రెయిన్ మీకు తెలియకుండానే అసలు ఇంకా ఏంటి నాకు భయం వేస్తుంది, లైక్ మళ్ళీ నెగిటివ్ థాట్స్ నా లైఫ్లో తీసుకొస్తుందని మీకు అనిపించినప్పుడు అప్పుడు ఏం చేయాలంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్, డ్యూ డ్రాప్ డ్యూ డ్రాప్ డ్యూ డ్రాప్. ఇప్పుడు అర్థమైందా ఎక్కడ హోపోనోపోనో చాలా ఫాస్ట్గా, ఎందుకంటే మీరు హీలింగ్ మెథడ్నే కాకుండా దానికి యూజ్ చేసేటటువంటి పదాలని కూడా పక్కన యూజ్ చేయటం వల్ల ఇవి మీకు ఇంకా ఎక్కువ సపోర్టెడ్గా మారుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క చెట్టుకి ఈ సాయిల్, వాటరు, సన్ను ఎలాగైతే సపోర్ట్గా మారుతాయో హోపోనోపోనో చేసేటప్పుడు ఈ యొక్క అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో ఎరేజర్ కానివ్వండి, డ్యూ డ్రాప్ కానివ్వండి, గోల్డ్ రింగ్ కానివ్వండి, వాక్యూమ్ సీల్ కానివ్వండి, సీపోర్ట్ కూడా అనుకోండి. ఎప్పుడైతే ఏం చేస్తున్నానో నాకు అస్సలు అర్థం కావట్లేదు, నేను ఎందుకు ఇంకా స్టిల్ ఈ బాధలోనే కంటిన్యూ అవుతున్నప్పుడు కూడా మీరు ఇది యూజ్ చేయొచ్చండి. ఎలా యూజ్ చేయాలంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్, సీపోర్ట్. మీకు ఎప్పుడైతే ఒక విషయం కంటిన్యూస్గా ఒకసారి ఎరేజ్ చేసాక కూడా వస్తుందంటే మళ్ళీ పెన్ను పేపర్ తీయాల్సిందే. తీసిన తర్వాత మళ్ళీ ఇన్ఫినిటం లాక్ చేయండి. ఇన్ఫినిటం లాక్ చేసేసి బ్రెత్ చేయాల్సిందే కంపల్సరీ అండి. ఇది మీకు హోపోనోపోనో టూల్ టెక్నిక్స్లో ఇది కంపల్సరీ చేయాల్సిందే. ఎప్పుడైతే ఇన్ఫినిటం సింబల్ వేసుకొని బ్రెత్ చేస్తూ ఎప్పుడైతే ఆల్ఫా లెవెల్కి మీరు వెళ్తారో అప్పుడు మళ్ళీ ఏం చేయాలండి, వాక్యూమ్ సీల్ చేసుకోవాలి. ఓకే, వాక్యూమ్ సీల్ అంటే ఏం చెప్పాను నేను, నథింగ్ స్టేట్ చేసుకున్న తర్వాత గోల్డ్ రింగ్ చేసుకోవాలి. అంటే ఏంటి, మీ చుట్టూ ఒక కవర్ని వేసుకోండి. అప్పుడు మీ సమస్యని మళ్ళీ రాయండి. మళ్ళీ రాసిన తర్వాత ఎరేజర్ తీసుకోండి. డ్యూ డ్రాప్ అనుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఆ సమస్యని ఎరేజ్ చేసేసేయండి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మీకు ఎప్పుడైనా బాధ వచ్చేసింది అనుకోండి, ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది అనుకోండి, ఇంకా లోపల నుంచి తీయటం అవ్వట్లేదు, ఇంకా టైం పడుతుంది అన్నప్పుడు గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. వాటర్ అనేది క్లెన్జింగ్ చేసేది కదా. సో గుర్తుపెట్టుకోండి, నాట్ ఓన్లీ వాటర్, ప్రతి ఎలిమెంట్ కూడా మన లైఫ్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. అగ్నితత్వము, వాయుతత్వము ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ 5 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మన లైఫ్లో, నింగి, నేల, నిప్పు, నీరు, గాలి అనేవి చాలా ఇంపార్టెంట్. సో వాటర్ తీసుకొని హోపోనోపోనో కంటిన్యూస్గా దానికి చేసి మీరు తాగండి. ఇక ఈ హోపోనోపోనో టెక్నిక్లో చాలామందికి తెలుసు సోలార్ వాటర్ అనేది. సోలార్ వాటర్ ఏంటంటే ఒక బ్లూ కలర్ బాటిల్ అండి. ఇప్పుడు ఈ బ్లూ తెలుస్తుందా మీకు, ఈ బ్లూ కలర్, ఓకే, ఈ కలర్లో ఉండేటటువంటి బాటిల్ తీసుకోండి. మీకు ఆన్లైన్లో దొరుకుతాయి అన్నమాట. అది తీసుకొని మంచిగా ఫస్ట్ ఆ వాటర్లో ఉన్నటువంటి ఆ బాటిల్లో ఉన్న వాటర్కి హోపోనోపోనో కంపల్సరీ చేయండి. హోపోనోపోనో చేసిన తర్వాత ఎప్పుడైతే సూర్యుడు లేలేత కిరణాలు అంటారు చూసారు, ఎర్లీ మార్నింగ్ పడతాయి ఉంటారు చూసారా, ఆ పడినటువంటి కిరణాలు ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి తీవ్రత, యూవీ ప్రొటెక్షన్ అవి పెరిగిపోయే లోపులోనే తీవ్రత పెరక్క ముందు సూర్యుడు ఇది ఆ వాటర్, ఆ బ్లూ కలర్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళి ఆ కిరణాల మధ్యలో పెట్టండి. కిరణాల మధ్యలో పెట్టిన తర్వాత తీసేసుకోండి. మీరు ఇది డైలీ చేయొచ్చు, లేదు అని అంటే
మంచిగా ఎండ కాస్తున్నటువంటి ఒక రోజు ఒక టైంలో దాన్ని చార్జ్ చేసేసుకొని ఆ వాటర్ని నన్ను అడిగితే డైలీ చేసుకోండి. మీకు ఎందుకంటే సూర్యుడు డైలీ వస్తారు. ఎప్పుడైనా సరే వర్షాకాలంలో మాత్రం స్టోర్ చేసి పెట్టుకోండి. శీతాకాలంలో వర్షాకాలంలో మాత్రం ఈ సోలార్ వాటర్ ఏవైతే ఉంటాయో స్టోర్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే ఎప్పుడు ఎండ పడుతుందో తెలియదు, ఎప్పుడు మనకి వర్షం వస్తుందో తెలియదు. కాబట్టి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎండాకాలంలో ఏం చేస్తారని అంటే ఆ వాటర్ని తీసుకొని మీ ఫిల్టర్ కానీ లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది కదా, మీరు తాగే వాటర్ బాటిల్ ఉంటుంది కదా, ఒక చిన్న గ్లాస్తో ఆ వాటర్ని ఈ బాటిల్ నుంచి ఆ వాటర్ తీసి అందులో వేసి అందరు ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, మా ముగ్గురికి 3 బాటిల్స్ ఉంటాయి. ఆ వాటర్ ఒక్కొక్క గ్లాసు ఏదైతే చార్జ్ చేశానో అందులో వేసి డైలీ మేము కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. అలాగే వంట చేస్తున్నప్పుడు కూడా నేను అలాగే ఆ వాటర్ని వంట చేస్తున్నప్పుడు వేస్తూ ఉంటాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఈ సోలార్ వాటర్ బాటిల్ అయిపోయిన తర్వాత ఫుడ్ అండి. ఫుడ్ చాలా ఇంపార్టెంట్. హోపోనోపోనో చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే బాగా డీప్ అడ్వాన్స్డ్ కోర్సెస్ చేసిన వాళ్ళని అడిగి చూడండి, ఫుడ్ ఏం తినాలి. ఫుడ్ మీద కూడా హోపోనోపోనో ఆధారపడి ఉంటుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఫుడ్ చాలా జాగ్రత్తగా తినాలి. స్ట్రాబెర్రీస్ బాగా తినాలి, బ్లూబెర్రీస్ బాగా తినాలి, ఆ తర్వాత వచ్చి బెర్రీస్ కైండ్ ఆఫ్ రూట్ ఫుడ్ బాగా తినాలి, గ్రీన్ లీవ్స్ బాగా తినాలి, వెజిటబుల్స్ బాగా తినాలి. ఓకే, ఇవి ఎప్పుడైతే సాత్విక ఆహారం అనేది ఎక్కువ మనం ఇంటేక్ చేస్తూ ఉంటామో మీకు ఎప్పుడైనా సరే చూడండి, మన బ్రెయిన్ ఒక్కటే బ్రెయిన్ కాదండి, మన హార్ట్ దగ్గర ఉండే అది కూడా ఒక బ్రెయిన్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. లంగ్స్ అండ్ హార్ట్. మన గట్ ఎక్కడైతే ఉంటుందో, మన ఈ డైజెషన్ సిస్టమ్ అయితే ఓకే ఏదైతే ఉంటుందో అది కూడా ఒక బ్రెయిన్ లాంటిదేనండి. మీకు దీని గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను ఫ్యూచర్లో. సో మనకి అందుకే అంటారు చూడండి, ఎప్పుడైనా మీరు డాక్టర్స్ కైండ్ ఆఫ్ అలాంటి వాళ్ళతో మాట్లాడిన 3 బ్రెయిన్స్ ఉంటాయండి మన బాడీలో అన్నట్టుగా అంటారు. అఫ్కోర్స్ ఒరిజినల్గా ఉండేది ఒక బ్రెయిన్ అండ్ ఒక సబ్ కాన్షియస్ మైండ్ ఇదే, కానీ బట్ మన యొక్క బాడీ ఏదైతే ఉంటుందో అది అన్నిటికీ రియాక్ట్ అవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా కేర్ తీసుకోవాలన్నమాట. ఓకే, ఆ సోలార్ బాటిల్ ఫుడ్లో ఇప్పుడు నాన్ వెజ్ తినొచ్చా, ఇది నన్ను చాలామంది అడిగారు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే మొత్తానికి మానేయడం ఉత్తమం అని చెప్తాను నేను. ఓకే, ఒకవేళ లేదు అండి మేము నాన్ వెజ్ తీసుకుంది మేము ఉండలేము అది ఇదేనని అంటే కనుక తగ్గించి కొన్ని రోజులకి పూర్తిగా వదిలేయండి. ఎందుకనంటే మీరు నాన్ వెజ్ ఏం చేస్తే అది మీరు తినేదాకా వస్తుందో మీకు నేను ప్రాసెస్ చెప్పనవసరం లేదు కదా. సో ఎవరైనా సరే చూడండి, తక్కువ అసలు నాన్ వెజ్ తినేవాళ్ళు కానీ లేకపోతే అస్సలు తినలేని వాళ్ళు ఒక ప్రాసెస్ కానీ మెడిటేషన్ కానీ స్పిరిచువల్ లెవెల్ కానీ వాళ్ళకి కోరికలు నెరవేరే పద్ధతి కానీ ఏదైనా సరే చాలా బాగా పనిచేస్తుంది. ఇది వాస్తవం. ఒకవేళ మీకు బాధ అనిపించినా కూడా ఇది వాస్తవేనండి. మనం తెలియకుండానే అంటే అలాగా మనకి పూర్వీకుల నుంచి అంటే నాన్ వెజ్ తినే ఫ్యామిలీస్ ఉన్నాయనుకుంటే అది అలా కంటిన్యూగా అలవాటు అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే తగ్గించుకొని నెమ్మదిగా మీకు కావాల్సినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో వెజ్లోకి రావడానికి ట్రై చేయండి. ఓకే, అలాగే ఇంకా ఈ హోపోనోపోనోలో అసలుకి దీనికన్నా ముందు ఏం చేయాలని అంటే మీరు ఇలా కంటిన్యూస్గా హోపోనోపోనో ఫాలో అవుతున్నప్పుడు నేను ఆల్వేస్ మీకు చెప్పే పాయింట్ ఏంటనంటే గ్రాటిట్యూడ్ లేనిదే మీ లైఫ్లో ఏది జరగదండి. ఇదైతే మాత్రం వాస్తవం. నేనేమి ఊరికినే నా ఛానల్కి అందరూ అన్నీ పేరు పెట్టుకోవచ్చు కదా, లేకపోతే ఏదన్నా ఒక టెక్నిక్ పేరు పెట్టుకోవచ్చు కదా, అది ఇది అని అనేసి అన్నప్పుడు నేను ఇన్ని కోర్సెస్, ఇన్ని టెక్నిక్స్, ఇన్ని టూల్స్ నేర్చుకున్నప్పుడు దానికి మూల కారణం ఏదైతే ఉందో అది గ్రాటిట్యూడ్ అండి. ఉన్న వాటికి మనం ఎప్పుడైతే గ్రాటిట్యూడ్గా ఉండమో, ఉన్నటువంటి ఈ సాయిల్కి మనం గ్రాటిట్యూడ్గా ఉండమో, సాయిల్ వేసినా ఏం కాదు, వేర్లు బయటికి వెళ్ళి మొక్క పైకి రాదు, ఇది చక్కగా ఎదగదండి. అప్పుడు మీరు ఇన్ఫినిటీ యూజ్ చేయండి, బ్రెత్ యూజ్ చేయండి, ఏదైనా సరే పనిచేయదు. ఓకే, గ్రాటిట్యూడ్ అనేది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు మిమ్మల్ని ట్రిగర్ అవుట్ చేస్తున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కాళ్ళ నొప్పులు బాడీలో చెప్తాను చూడండి. మీకు హెల్త్ పరంగా ఫస్ట్ ఒక్కొక్క టాపిక్ చెప్తాను నేను. ఇన్ కేస్ మీ బాడీ ఉంది మొత్తం మీకు ఎక్కడో జస్ట్ మోకాలు నొప్పి వస్తుందండి. మోకాలు నొప్పి వచ్చినప్పుడు ఆ ప్లేస్లో చేయి పెట్టుకొని మీరు అప్పుడు ఏం చేస్తారంటే దానికి ఎలా చెప్పుకోవాలంటే ఎరేజ్ తీసేయండి అనుకొని అప్పుడు గోల్డ్ రింగ్ వేయండి. దానికి కూడా ఆ ప్లేస్కి గోల్డ్ రింగ్ వేసుకున్న తర్వాత అప్పుడు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్ అని అనుకునే ముందు ఓకే ఏం చేయాలని అంటే థ్యాంక్ యూ సో మచ్, నా కుడికాలికి నొప్పి ఉంది కానీ నా ఎడంకాలు మంచి ఆరోగ్యంగా ఉంది,
నా కాళ్ళు బాగున్నాయి, నా చేతులు బాగున్నాయి, నా బ్రెయిన్ చక్కగా పనిచేస్తుంది, నాకు మంచి కంటి చూపు ఉంది. ఇలా మిగతా బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కృతజ్ఞతగా ఉండండి. ఓకే, ఇప్పుడు ఒకవేళ మీ హస్బెండ్ మీతో బాగా లేరు అనుకోండి, థ్యాంక్ గాడ్ మా అమ్మ నాతో చాలా ప్రేమగా ఉంది, మా నాన్నగారు నాతో చాలా ప్రేమగా ఉన్నారు, మా అత్తయ్యగారు నన్ను అర్థం చేసుకుంటున్నారు, నా పిల్లలు నన్ను ప్రేమిస్తున్నారు, నా తల్లిదండ్రులు నన్ను చక్కగా చూసుకుంటున్నారు, నా నైబర్స్ అందరూ బాగా చూసుకుంటున్నారు, అలాగే మా వారు కూడా నన్ను బాగా చూసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలా దాన్ని కన్వర్ట్ చేయాలి, డైవర్ట్ చేయాలి అండి. అలాగే మీకు ఏదైనా వ్యాపారం ఉందనుకోండి, ఇప్పుడు ఈరోజు లాస్ రావచ్చు, ఈరోజు మీరు బిజినెస్ని సరిగ్గా చేయలేకపోయి ఉండొచ్చు, కానీ ఆల్రెడీ మీరు లాభాలు చూసిందో, అసలు మీరు బిజినెస్ పెడుతున్నారంటే మీ దగ్గర డబ్బు ఉంటేనే కదండి బిజినెస్ పెడతారు. ఒక థాట్ ఒక మనిషికి ఒక మంచి థాట్ రావడం అంటే మాట్లాడండి, ఎంత ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, చేయాలనే ఎంతూజియాజం ఉండాలి మీలో, ఉంటేనే కదా అది వస్తుంది. సో ఆ సిచ్యువేషన్కి మీరు థ్యాంక్స్ చెప్పండి. ఓకే, వేరే వాళ్ళ బిజినెస్లు ఉంటాయి కదా, బాగా రన్ అవుతున్న బిజినెస్లు ఉంటాయి కదా, వాటి గురించి వినండి. వాళ్ళు టూల్స్ అండ్ టిప్స్ చెప్తూ ఉంటారు కదా మనకి, వాటిని వినండి. మీ పక్క వాళ్ళ బిజినెస్ ఎవరిదైనా బాగుందనుకోండి, ఫస్ట్ దాన్ని బ్లెస్ చేయండి. ఇంకా మీకు తెలియకుండానే బిజినెస్ ఎందుకు లాసెస్ వస్తాయంటే అండి, మీరు వేరే వాళ్ళ బిజినెస్తో మీ బిజినెస్ని కంపేర్ చేసుకోవడం, కుళ్ళుకోవడమో లేక బాధపడడమో, ఇంకా రావట్లేదు అని ఒక డిస్పరేట్ అయిపోయేటటువంటి సిచ్యువేషన్ని మీరు దానికి క్రియేట్ చేయడం వల్ల బిజినెస్ లాసెస్ వస్తాయి. ఓకే, నాట్ ఓన్లీ ఏదో ఊరికినే వచ్చాయి, అండ్ మీ యొక్క 7 చక్రాస్ దాంట్లో మీ హీలింగ్ పొజిషన్ ఎలా ఉన్నది అనేది కూడా వస్తుంది. సో దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. కానీ మీరు హోపోనోపోనోతో కూడా వీటన్నిటిని సాధించవచ్చు. మీరే కాదు, నెక్స్ట్ మీ పిల్లలది కూడా మీరు హ్యాపీనెస్ని చూడొచ్చు, మీ హస్బెండ్ది చూడొచ్చు, మీ ఇంట్లో ఇంకెవరిదైనా మీ ఫ్రెండ్స్ది కానీ ఎవరిదైనా సరే మీరు ఫస్ట్ హీల్ అవ్వండి. హీల్ అయిన తర్వాత మీకు ఒక ప్రొటెక్షన్ వచ్చేస్తుంది కదా, గాడ్ లాగా వచ్చేస్తుంది కదా హోపోనోపోనో. ఇప్పుడు ఇక చూసారు, ఇక్కడ చెట్టు కింద మనం నుంచున్నప్పుడు ఇదంతా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కింద నుంచుకోవడానికి ఈ నేల మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, పైనుంచి ఏమీ కాకుండా ఉండడానికి చెట్టు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఎవ్రీథింగ్ చేస్తుంది కదా. సో అలాగే మీకు కూడా ఒక ప్రొటెక్షన్ వస్తుంది అనమాట. అప్పుడు మీరు ఈ చెట్టు కాయలు ఏవైతే ఉన్నాయో కోసి ఎవరికైనా ఇవ్వచ్చు కదా. ఓకే, అలాగే మీరు ఎవరికోసమైనా హోపోనోపోనో చేయొచ్చు కదా. సో అందుకోసమైనా అలా చేయాలన్నమాట అండి. సో అందుకోసమే ఆహా అని నేను ఎందుకు అంటాను మీకు తెలుసు కదా, AHA ఆహా, ఇది మాత్రం మర్చిపోవద్దు. మీ లైఫ్ ఆహా అలాగా ఉండాలి అని అంటే AHA. ఓకే, ఏంటనంటే యాక్సెప్ట్ చేయండి. మీకున్న సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో, మీరు ఒకవేళ చెడ్డవాళ్ళు, మీ బ్రెయిన్ మంచిగా ఆలోచించట్లేదు వేరే వాటి కోసం, యాక్సెప్ట్ చేయండి. మీరు మా దగ్గర కాదు కదా యాక్సెప్ట్ చేసేది, మీ బ్రెయిన్లో మీరు యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ హీల్ చేయండి. హీల్ చేశాక ఎలా మారుతారు? మీరు ఆసమ్ పర్సన్గా మారుతారు. అందుకోసమే ఆహా అని ప్రతిసారి నేను ఏదైనా చేసినప్పుడు చెయ్యండి అని ఎందుకు చెప్తానంటే, ఆహా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. యాక్సెప్ట్ చేయండి, హీల్ చేసుకోండి, బీ ఏ ఆసమ్ పర్సన్. ఓకే, ఇవి 1 by 1 స్టెప్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. సో మీరు కనుక హోపోనోపోనోలో చాలా సక్సెస్ని ఇంకా సాధించాలి, సో ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కూడా తెలుసుకొని ఇంకా ఎదగాలని అనుకుంటే మాత్రం నాకు జస్ట్ ఏం అవసరం లేదండి. జస్ట్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఆహా అని రాసి నాకు జస్ట్ మీ యొక్క యూట్యూబ్లో కామెంట్స్లో పెట్టండి, అంతే సరిపోతుంది. నాకు అది ఏంటంటే మీ యాక్సెప్ట్ చేశారు అనే దానికోసం నాకు తెలియడం కోసం అంతే. ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది నాకు తెలియడం కోసం, అంతకు మించి ఏమీ లేదు. సో మళ్ళీ మీకు నేను ఒక్కసారి పాయింట్ చెప్తున్నాను. నేను హోపోనోపోనో అనేటటువంటి ఏదైతే ఉందో, ఇది కొంచెం టైం తీసుకున్నా కూడా మంచి చదునైనటువంటి నేల ఏదైతే ఉంటుందో ఆ నేలని సరి చేసుకోండి. హోపోనోపోనోని సీడ్ వేయండి, దానికి వాటర్ లాంటి మీ నమ్మకాన్ని, సన్ లాంటి మీ యొక్క కరేజ్ని, లైక్ అంటే ఇది నేను చెయ్యగలను అనుకునేటటువంటి ఒక స్ట్రాంగ్నెస్ని దానికి యాడ్ చేయండి. దాని తర్వాత చక్కగా మీరు ఏవైతే బాధపడుతున్నారో, ట్రిగర్ అవుతున్న పాయింట్స్ ఏవైతే గుర్తుపెట్టుకున్న అవన్నీ ఒక పేపర్ మీద చక్కగా రాసుకోండి. రాసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేయాలని అంటే, ఫస్ట్ మిమ్మల్ని మీరు క్లీన్స్ చేసేసుకోండి. ఇన్ఫినిటమ్ సింబల్ లాంటి ముద్ర వేసుకోండి. తర్వాత బ్రెత్ చేయండి. 7 కౌంట్లో బ్రీత్ తీసుకోండి. 7 హోల్డ్ చేయండి. 7 మళ్ళీ అని కానీ లేకపోతే నార్మల్గా కానీ బ్రీత్ని వదిలేయండి. మళ్ళీ 7 సెకండ్స్ అది ఏదైతే 7 కౌంట్ హోల్డ్ చేయండి చక్కగా. అప్పుడు
మీరు మీకు కావాల్సినటువంటి ప్యారలల్ యూనివర్స్లో మీకు ఏం కావాలనుకుంటున్నారో దానికి సంబంధించిన అన్నీ కూడా ముందుగా అన్నీ అనుకోండి. అనుకున్న తర్వాత అసలు మీరు డిలీట్ చేయాల్సినవి ఏవైతే ఉంటాయో పేపర్ మీద రాస్తారు కదా, ఒక ఎరేజర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత డ్యూ డ్రాప్ అనేటటువంటి దాన్ని అనుకొని ప్రతి దాన్ని 11 టైమ్స్ ప్రతి ప్రాబ్లమ్ని క్లియర్ చేసేసుకోండి. ఆ పేపర్ని అక్కడ పక్కన వదిలేసి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇలా ఎరేజ్ చేసినప్పుడు ఎరేజర్లోంచి ఒక చిన్న కొంచెం వస్తుంది కదండి, డస్ట్ లాగా వస్తుంది కదా, ఎక్కడ పడితే అక్కడ పడేది. ఎందుకంటే అది క్లీన్స్ చేసింది కాబట్టి డైరెక్ట్గా కమోడ్లో వేసేసి ఫ్లష్ చేసేసేయండి. తొక్కొద్దు, తీసుకోవద్దు, ఇంట్లో పడనివ్వద్దు. ఇది ఒక్కటి కొంచెం కేర్ తీసుకోండి. ఓకే, దాని తర్వాత ఫస్ట్ మీకు గోల్డ్ రింగ్ కవర్ వేసుకోండి. అది ఎలా చేయాలో ఆల్రెడీ చెప్పేశాను కదా. గోల్డ్ రింగ్ కవర్ వేసుకున్న తర్వాత అప్పుడు వ్యాక్యూమ్ సీల్ చేసుకోండి. వ్యాక్యూమ్ సీల్ అంటే నథింగ్ స్టేట్. ప్రతి దాన్ని మీరు మర్చిపోండి. మీ సంతోషాన్ని, మీ బాధని అన్నిటినీ మర్చిపోయి ఎలా ప్రేయర్ చేయాలో మీకు చెప్పాను కదా నేను, అలాంటి ప్రేయర్ ఒకటి చెయ్యండి. ప్రేయర్ చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారనంటే, మీకు కావాల్సినది ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్యారలల్ యూనివర్స్లో అవన్నీ జరుగుతున్నట్టుగా మీరు ఫీల్ అవ్వండి. ఇవన్నీ హోపోనోపోనోలో అడ్వాన్స్ టెక్నిక్స్ అండి ఇవన్నీ కూడా. సో అవన్నీ ఫీల్ అయ్యండి. ఫీల్ అయిన తర్వాత చక్కగా అందులో మీరు అన్నీ సాధించుకున్నట్టుగా అనుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా కంటిన్యూస్గా మీకు ఏదన్నా బాధ అనిపించినా లేకపోతే ఇంకా మీకు అవి ట్రిగర్ అవుట్స్ అవుతున్నా కూడా ఎలా చెప్పుకోవాలో చెప్పాను కదా. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పేసి గోల్డ్ రింగ్ అని సేఫ్ కోసము. అలాగే భయం, బాధ ఏమైనా ఉంటే కనుక ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్ ఎరేజర్. అలాగే ఇంకేదైనా పాజిటివ్ మైండ్ సెట్ ఇంకా నాకు రావట్లేదు అనిపించినప్పుడు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్ డ్యూ డ్రాప్ అనుకోవడం. ఫుడ్ విషయంలో కేర్ తీసుకోండి. గ్రీన్ లీవ్స్ కానీ, రెడ్ ఫ్రూట్స్ కానీ, స్ట్రాబెరీ, బ్లూబెర్రీ అండ్ రూట్ ఫుడ్స్, గ్రీన్ లీవ్స్ బాగా తీసుకోండి. నాన్ వెజ్ని తగ్గించుకోండి. అండ్ వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి బ్లూ సోలార్ వాటర్ బాటిల్ ఏదైతే ఉంటుందో అది పెట్టుకొని చక్కగా రోజు ఆ వాటర్ని మీరు కన్జ్యూమ్ చేయండి. అండ్ ట్రిగర్ పాయింట్స్ ఏవైనా ఉంటే కనుక ఫస్ట్ మీకున్న వాటికి గ్రాటిట్యూడ్ చెప్పండి. దాని తర్వాత మళ్ళీ హోపోనోపోనో చేయండి. అప్పుడు చాలా బాగా పనిచేస్తుంది, ఫాస్ట్గా పనిచేస్తుంది. అలాగే మీ లైఫ్లో అది వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, మనీ కావచ్చు, బిజినెస్ కావచ్చు, పిల్లలకి సంబంధించింది కావచ్చు, ఏదైనా సరే ఉన్న వాటికి ఫస్ట్ గ్రాటిట్యూడ్ తెలియచేయండి. అండ్ ఇంకొకటి ఎప్పుడంటే మీకు గుర్తొచ్చినప్పుడల్లా ఆహా 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 అనుకుంటూ ఉండండి. ఎందుకంటే యాక్సెప్ట్ చేసుకున్నాను, హీల్ చేసుకున్నాను, నేను హాసం పర్సన్గా మారాను అని చెప్పుకోవడం కోసం. అదండి హోపోనోపోనోలో మీరు నన్ను అడిగిన డౌట్స్, మీకు కావాల్సినటువంటి లైక్ సబ్కాన్షియస్ మైండ్లోంచి తీసేయాల్సినవి, మీరు తర్వాత మీ సబ్కాన్షియస్ మైండ్లో వేయవలసినవి ఎవ్రీథింగ్ అండ్ స్టెప్ బై స్టెప్ ఇవన్నీ. సో వీటిని పాటించండి చక్కగా. అంటే గుర్తుపెట్టుకోండి, ఒకేసారి వెంటనే అయిపోవాలని మాత్రం అనుకోవద్దు. ఎప్పుడు కూడా నేను హోపోనోపోనో చెప్తాను కదా, హోమియోపతి మెడిసిన్ లాంటిదండి. పని చేస్తుంది కానీ కొంచెం లేట్గా పనిచేస్తుంది. ఎవరైతే బాడీ తొందరగా రియాక్ట్ అవుతుందో వాళ్ళకి ఎలా ఫాస్ట్గా పనిచేస్తుందో అలాగనమాట. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, అది పని చేసి మీకు వర్కౌట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. కంగారు పడిపోవద్దు. అవ్వట్లేదు అని అంటే అది ఎప్పటికీ అవ్వదు. సో ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి, ఫాస్ట్గా జరిగిపోవాలి అని చెప్పేసి ఉన్నదాన్ని కూడా మీరు వదిలేసుకుంటారా, లేదు నేను ఎలాగైనా సరే దీన్ని సాధించగలను అని చెప్పేసి చక్కగా దాని మీద వర్కౌట్ చేసుకొని మీకు కావాల్సినట్టుగా మీ లైఫ్ని చేంజ్ చేసుకుంటారో మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, సో ఈ సబ్కాన్షియస్ మైండ్ మొత్తం చక్కగా నిన్న కూడా నేను వీడియోలో చెప్పాను, మంచి పాజిటివ్ వైబ్స్తో నింపుకొని ఉంచుకోండి. వీటి వల్ల ఏం కలిసి రాదు, ఇంకా బాధ అనిపించడమే తప్ప మీరు ఎక్కువగా అనుకోవడం. అండ్ ఇన్ఫినిటీమ్ అనేటటువంటి సింబల్ని మీరు మెడిటేషన్ చేసినప్పుడు మర్చిపోవద్దు. 2 ఫింగర్స్ నేను చెప్పాను కదా, బటన్ వేలు, ఇండెక్స్ ఫింగర్ ఒకదానికి ఒకటి లాక్ చేస్తే ఇన్ఫినిటమ్, మళ్ళీ మధ్య వేలు దానికి కలిపితే కనుక ఆల్ఫా వేవ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టేట్ లెవెల్కి మీరు వెళ్తారనమాట. అంతేనండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు అర్థమయ్యి సో మీరు ఇంకా ఈ హోపోనోపోనో అడ్వాన్స్డ్ టూల్స్ ఉపయోగించి మా లైఫ్ని చక్కగా ఇంకా బాగా చేసుకుంటాం అనుకునే వాళ్ళందరూ కూడా జస్ట్ నాకు యూట్యూబ్లో మెసేజెస్లో ఆహా అని పెట్టండి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్.